सुमुखस्य एकदन्तैश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजानन वक्रतुण्डशूर्पकर्णः हेरम्भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्पटे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षीं पद्मकेसरिवर्णनीं नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीकृष्णायुधभूषणा नरसखा शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मणगोगणार्तिहरणा निर्वाणसन्धायका निकुन्मुख्यदृम्पवे भवनतल्नित्यानुकम्पानि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. వ్యాస భగవానుడు రచించిన భాగవతం పురాణ శ్రవణానికి వచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు మనం విష్ణుమూర్తి అవతారాల్లో చాలా ముఖ్యమైనది ప్రశస్తమైన ఒక అవతారాన్ని గురించి చెప్పుకుంటూ దాంతోపాటే ఒక దానవ చక్రవర్తి సత్యసంధుడు ధర్మనిరతుడు అయినటువంటి ఆ దానవ చక్రవర్తి గురించి కూడా చెప్పుకుంటాం. చాలా విశిష్టమైన కథ. వాడు కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది. నేను సాధ్యమైనంత త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నిశ్శబ్దంగా ప్రశాంతంగా వినండి. చక్కటి కథ ఇది. ఈ కథలో అంతరార్థాలు ఎక్కువ ఉంటాయి, ధర్మ నీతి ఉంటుంది, ధర్మ సూక్ష్మం ఉంటుంది. సరే, పరీక్షిత్తు 7 రోజుల్లో ప్రాణం పోతుందనే విషయాన్ని తెలుసుకున్నాడు. ప్రాణాన్ని గురించి లెక్క చేయరా. ఈ 7 రోజుల్లో నాకు ముక్తి వచ్చే మార్గం ఏంటన్నాడు. శుకుడు వచ్చాడు. నీకెందుకయ్యా, నేను భాగవతం చెబుతాను, ఆ భాగవతంతో నీకు ముక్తి కలుగుతుంది, జాగ్రత్తగా కూర్చుని వినమన్నాడు. ఆయన అలాగే కూర్చున్నాడు, చెబుతున్నాడు, ఈయన వింటున్నాడు. పగలు రాత్రి గడుస్తుంది. 4 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులే ఉంది. 8వ భాగవతం ప్రకారం అయితే 8వ స్కంధంలో ఉన్నాం. 12 స్కంధాలు మొత్తం. స్కంధం అంటే భాగం. అప్పుడు పరీక్షిత్తు అడుగుతున్నాడు శుకుడిని, అవును అసలు ఈ మనుషులు మనువులు వీళ్ళంతా ఏమిటి రకరకాలు చెబుతున్నావు, నేను దాని నుంచి నాకు ఈ పదవులందరూ వీళ్ళకి ఎవరికి ఇస్తారు? వీళ్ళకి ఈ హరి ఉన్నాడు కదా, ఈ హరి రకరకాల జన్మలు ఎత్తుతున్నాడు కదా, ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నాడు? ఇంకొంచెం విశదీకరించి నాకు చెప్పు అని అడుగుతున్నాడు పరీక్షిత్తు శుకుణ్ణి. దానికి ఆయన చెబుతున్నాడు, మునులు మనువులు మనుపుత్రులు ఇంద్రులు దేవతలు వీళ్ళందరూ కూడా శ్రీహరి యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు. ఆయన ఏది చెబితే అది నడుచుకోవాల్సిందే. వాళ్ళు విష్ణు వంశ సంభూతులు. ఇప్పుడు ఈ 4 యుగాలు జరిగిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిన తర్వాత అంతా మునిగిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వేదాలని వెతుక్కుంటూ మళ్ళీ వేదాలను పట్టుకుంటారు. మనం అనుకున్నాం కదా, వేదాలు ఎక్కడికి పోయాయో తీసుకొచ్చి ఆయన ఇచ్చాడు కదా. సో ఆ రకంగా మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వస్తాయి. తిరిగి వచ్చిన తర్వాత రాజులు భూమిని విభజించుకుంటారు, పరిపాలిస్తూ ఉంటారు. ఇంద్రాది పదవులను ఎవరిస్తారు? శ్రీహరిస్తాడు. హరే ఎవరెవరు ఏం పని చేయాలో వాళ్ళని నిర్ణయిస్తాడు. ఈ లోకంలో హరి యోగీశ్వరులాగా రూపంతో సృష్టిని చేస్తాడు, యోగాన్ని తెలుపుతాడు. ముని రూపంలో కర్మ మార్గాన్ని చెబుతాడు. ప్రజాపతి రూపంలో సృష్టి చేస్తాడు. ఇంద్రుడై అసురులను మదం అణుగుతాడు. సిద్ధుల రూపంలో జ్ఞానాన్ని ఇస్తాడు. కాల రూపంలో మొత్తం సృష్టిని అంతా నాశనం చేస్తాడు. ఇవన్నీ ఆయనే చేస్తాడు. నానా విధాకార రూపాల్లో ఈ జ్ఞానం లేని కర్మిష్ఠులకు మటుకు కానబడ్డాం. జ్ఞానం ఉంటేనే, కర్మ చేస్తూ ఉన్నంత మాత్రాన్ని కుదరదు, జ్ఞానం ఉండాల్సిందే. ఆ జ్ఞానం ఉన్నప్పుడే వాళ్ళకి ఈయన కనపడతాడు.
కాబట్టి భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా ఆయన తెలిసినవాడు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది, దేనికి ఆయన అవసరం ఉంది, ఎందుకు ఇవి ఎత్తాలి అనేది ఆయన నిర్ణయించుకుంటాడు అని చెప్పాడు. చెబితే అప్పుడు ఈయన అడుగుతున్నాడు, సరే మీరు ఇలా చెప్పారు బాగానే ఉంది కదా, మరి విష్ణువు ఒకనొక సందర్భంలో బలి చక్రవర్తి అనేటువంటి ఒక దానవరాజు దగ్గరికి వెళ్ళి 3 అడుగులు నేల అడిగట్టేంటి? ఇప్పుడు ఈయన సర్వస్వతంత్రుడు కదా, లక్ష్మీదేవి ఆయన దగ్గరే ఉంది కదా, అలాంటి వాడు 3 అడుగుల నేల దీనంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగటం ఏమిటి? ఎందుకు జరిగింది ఇది? అంతేకాకుండా దానవరాజు మంచివాడని చెబుతున్నారు, ధర్మాత్ముడని, అతన్ని బంధించట ఏమిటి ఈ కథ? నాకు కొంచెం వివరంగా చెప్పమన్నాడు. సరే విని చెబుతున్నానన్నాడు. మామూలుగా ఏం జరుగుతుంది, మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి దగ్గర నుంచి ఈ రాక్షసులు వస్తున్నారు, దండెత్తుతున్నారు, ఏదో రకంగా దేవతలను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఏమిటయ్యా అంటే 3 లోకాలు ఎవరెవరు ఎక్కడ ఉండాలి. మానవ లోకంలో మనుషులు ఉండాలి, దేవలోకంలో దేవతలు ఉండాలి, రాక్షసులు పాతాళ లోకంలో ఉండాలి. ఇది అండర్స్టాండింగ్. మీ రాజ్యాలు మీరు పరిపాలించుకోండి. అయితే ఈ దేవతలు హరిని బట్టి తయారై ఉంటారు. ఆయన చెబుతాడు ఇంద్రుడు ఎవరు ఏమిటని. కానీ వాళ్ళకి కావాల్సిన హవిస్సులు మానవ లోకంలో నుంచే వస్తాయి. అందుకని దేవతలు ఎక్కువ మానవ లోకానికి వస్తారు. మానవులు దేవలోకానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది, వీళ్ళలో గట్టివాళ్ళు. రాక్షసులు మటుకు పైకి రావడానికి లేదు. కానీ రాక్షసులు దేవతాలోకానికి వెళ్ళటానికి, మానవ లోకానికి వచ్చి దేవలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అధర్మ పరులు కదా, ఏదో రకంగా దేవతలను వీక్ చేయాలి. ఎందువల్ల దేవతలు వీక్ అయితే తప్ప వీళ్ళు పైకి రాలేరు. అది జాతికి సంబంధించినటువంటి వైరం. అది అలాగే సాగుతోంది. అలా సాగుతుండగా ఒక బలి అనేటువంటి ఒక చక్రవర్తి తయారయ్యాడు. ఆయన ఎవరు? మనం ఇంత క్రితం చెప్పుకున్న ప్రహ్లాదుడి మనవడు. ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలి. వైరోచనుడు అని కూడా అంటాం అతన్ని. అతను యుద్ధం చేయటం మొదలెట్టాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, దేవతల దగ్గరికి వెళ్ళి. ఇంద్రుడి చేతిలో ఓడిపోయాడు, సర్వాన్ని కోల్పోయాడు. కానీ గొప్ప రాజు. ఏమిటి అతనిలో ప్రత్యేకత అంటే ధర్మం, సత్యం, ఈ రెండింటిని పట్టుకున్నాడు. ఈ రెండింటిని అసలు తప్పడు. కానీ ఎందుకు మరి దేవతల మీద యుద్ధం చేస్తున్నాడంటే జాతి వైరం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పదవిలోకి రావాలంటే వాళ్ళు కదా, మొత్తం ప్రపంచానంతనా 3 లోకాలని ఎవరుంటే వాళ్ళు. ఇంద్రుడైతే ఇంద్రుడు, వీళ్ళైతే వీళ్ళు. కాబట్టి ఆ వైరం ఉంది, పార్టీ పాలిటిక్స్. కానీ విడిగా మట్టుకు మనిషి ధర్మ నిరతుడు. అందుకని ఏం చేశాడు, ఏం చేయాలని ఆలోచించాడు. ధర్మం ప్రకారం నేను ధర్మనిష్టగా ఉండి సత్యం పలుకుతూ బ్రాహ్మణుల జాగ్రత్తగా చూస్తూ యజ్ఞయాగాలు చేస్తే నాకు శక్తి వస్తుంది కదా. అందుకని చెప్పి ఏం చేశాడు, అతి భక్తి శ్రద్ధలతో, మామూలుగా కాదు, గురువులందరినీ మెప్పించాడు, శుక్రాచార్యుడితో కన్విన్స్ చేశాడు, విశ్వజిత్ యాగాన్ని చేశాడు. గొప్ప యజ్ఞం, దేవతలు కూడా చేయలేని యజ్ఞం. ఆ యజ్ఞం చేశాడు. అక్కడ హోమగుండం నుంచి అగ్నిహోత్రుడేమో బంగారు రథాన్ని ఇచ్చాడు, సూర్యుడేమో గుర్రాన్ని ఇచ్చాడు, ఒక సింహధ్వజాన్ని ఇచ్చాడు, పూర్ణ తూర్ణీరాలు ఇచ్చాడు, కవచాన్ని ఇచ్చాడు, వాడిపోని పద్మమాలని ప్రహ్లాదుడు తాత ఇచ్చాడు. ఈ రకంగా చంద్రకాంతి వంటి శంఖాన్నేమో శుక్రుడు ఇచ్చాడు. ఈ రకంగా అన్నీ సంపాదించుకున్నాడు. అతను చేసినటువంటి ఈ యజ్ఞం వల్ల అతనికి సర్వశక్తులు అతనికి వశమయ్యాయి. సరే రథాన్ని ఎక్కాడు. అయితే ఎక్కగానే ఏంటి, సర్వశక్తులు వచ్చాయి, ధర్మంగా పరిపాలించుకోవచ్చు, నువ్వు పాతాళ లోకంలో నీ రాజ్యాన్ని నువ్వు చేసుకోవచ్చు కదా. కానీ రథాన్ని ఎక్కాడు, అమ్ముల పోగులు ధరించాడు, శంఖాన్ని చేతపెట్టాడు, అక్కడి నుంచి మణిమయ కనుక హారాలు ధరించాడు, బ్రాహ్మణులకు పెక్కు దానాలు ఇచ్చాడు, వాళ్ళు శుభాశిస్సులు పొందాడు, బ్రాహ్మణులను జాగ్రత్తగా చూసుకున్నాడు, ప్రత్యేకమైన ఇష్టదైవాన్ని పూజించాడు, ప్రహ్లాదుడికి నమస్కరించాడు, తాతగారి దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించాడు, రథాన్ని ఎక్కాడు. అక్కడి నుంచి తేజస్సుతో వెలిగిపోతున్నాడు. తిరుగులేదు అతనికి, తిరుగులేని స్థితికి వచ్చాడు బలి చక్రవర్తి. వచ్చి ఏం చేశాడు, వెళ్ళాడు, గంధర్వులను ఓడించాడు, దిక్పాలకులను ఓడించాడు, అందరినీ తన వశ్యం చేసుకున్నాడు. అసుర నాయకులు హితులు ఆ దానవరాజును కొలుస్తున్నారు. ఆకాశాన్ని ఆక్రమించాడు, భూలోకం స్వర్గలోకాలను తలకిందులు చేస్తున్నాడు, ఆక్రమిస్తున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి దేవతానగరం మీదకి వెళ్ళాడు. దేవతానగరం అంటే అమరావతి, దేవేంద్రుడి యొక్క నగరం. ఆ అమరావతి మీదే అందరి కళ్ళు ఉంటాయి. ఎందుకంటే అమరావతిని కైవసం చేసుకుని దేవేంద్ర పదవి కనుక ఉంటే ముల్లోకాలని వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే లెక్క. సరే అక్కడికి వెళ్ళాడు. అది అక్కడ ఎట్లాంటిది, ఈ దేవలోకాన్ని గురించి చెబుతున్నాడు.
స్వర్గలోక శోభని తిలకించి ఆశ్చర్యపోతారట ఎవరైనా. అంత గొప్పగా ఉంటుందిట. నవరత్నాలు పొదగబడిన కవాటాలు ఉంటాయిట. ఇంద్రనీల గంభీర స్తంభాలు ఉంటాయిట. ఆ కాలక్షేపం కొరకు దేవదాన యుద్ధ గాథలు అక్కడ రాసిపెట్టుంటాయిట. ఎత్తైన శుద్ధ స్ఫటికమాలలు ఉంటాయిట. ఒక రకంగా కాదు అది. అశోక పున్నా కదలి వృక్షాదులు ఉంటాయిట. సుందర ఉద్యానవనాలు ఉంటాయిట. ఆ అమరావతిలో ప్రత్యేకం. ఏంటి అమరావతి స్పెషల్? స్త్రీలు కళావిహీనులు కారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు వాళ్ళు. చిరునవ్వును వేడరు. కాలవసులై చనిపోరు. స్త్రీకి చావు లేదు అక్కడ. అసలు చావు అనేదే ఉండదు. ముసలితనం ఉండదు. దుష్టులు దరి చేరరు. పుణ్యాత్ములు అందరూ కలిసి అక్కడ సత్వగుణంతో గొప్పగా హాయిగా ఉంటారు. అందుకు అందరూ అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. మామూలు మానవులు కూడా దేవలోకం వెళ్ళాలి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు దేవలోకాన్ని అనుగ్రహించడంలో ఉద్దేశం ఏంటంటే అదొక స్పెషల్ ప్లేస్ అది. అంత అందంగా ఉన్న ప్లేస్ అది. సరే, అక్కడి నుంచి ఈయన అమరావతిని ముట్టడించాడు వెళ్ళి. మనం కూడా ఇప్పుడు మా ఆంధ్రదేశంలో మేమంతా అమరావతిని పెట్టుకున్నాం మా క్యాపిటల్. సో మా క్యాపిటల్ కూడా అమరావతిలో అవ్వాలని ఆ పేరు వినే మేమందరం కూడా స్థలాలు కొన్నాం అక్కడ. ఎందుకంటే అమరావతి అంటే నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు పేర్లు అడిగారు, ఎక్కడ పెట్టాలి క్యాపిటల్ అని మీటింగ్లు పెట్టారు ఊరూరా. సరే, మేము ఈ అమరావతిని గురించి వచ్చిన లెటర్ ఒకటి తయారు చేసాం. చాలామంది మా అలాగే ఇచ్చారు. చివరికి డిసైడ్ చేశారు. కాబట్టి అమరావతిలో ఉన్న గొప్పతనం అది. దేవేంద్రుడు సతీదేవితో సహా కలిసి అక్కడ రాజ్యాన్ని చేస్తూ ఉంటాడు. చాలా గొప్ప అందంగా ఉన్న ప్లేసు. సరే, అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ అమరావతిలో దేవేంద్రుడి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. సరే, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మొన్న ఈ మధ్య కదా మన చేతిలో ఓడిపోయాడు, ఓడిపోయి పారిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ బలి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇలా వచ్చాడంటే ఏదైనా శక్తి ఏమైనా ఉందా? సరే, చూస్తే మనిషి బాగా శక్తివంతుడిగా కనపడుతున్నాడు. ఏమై ఉంటుందని చూశాడు. ఆకాశాన్ని మింగివేసేలాగా ఉన్నాడు. శక్తి సంపద తనకి ఎలా వచ్చింది అని చెప్పి ఒక నిమిషం ఎందుకైనా మంచిదని శుక్రాచార్యుని పిలిచాడు. శుక్రాచార్యుని పిలిచి, ఏమిటి మొన్నే మన చేతిలో ఓడిపోయినాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమిటి? ఏం చేయాలి మనం ఇప్పుడు? చూస్తే సైన్యం పెద్ద సైన్యం, మనిషి ఏమో శక్తితో బాగా ఉన్నాడు అనేసరికి శుక్రాచార్యుడు గురువు, చాలా పండితుడు, గొప్ప తెలియగలవాడు. అయితే ఆయన రాష్ట్రాల పట్లతో చేరంటే ఆయన గురువు, వాళ్ళ గురువు. ధర్మం ధర్మమే, శక్తి శక్తే. సరే దేవేంద్ర విను, ఈ దానవునికి ఇంత శక్తి వచ్చిందంటే ఎవరు ఇప్పించారంటే బ్రాహ్మణుల ద్వారా వచ్చింది. ధర్మ నిరతి వల్ల వచ్చింది, సత్యసంధత వల్ల వచ్చింది. పట్టుకున్నాడు ఆయువు పట్టుని. కాబట్టి ఇవన్నీ సంపాదించాడు. ఇప్పుడు ఈ బలిని నువ్వు ఎదిరించి బతకలేవు. ఈ టైంలో నువ్వు బలికి ఎగ్నెస్ట్గా వెళితే ఓడిపోవడం. కాబట్టి నువ్వు ఒక నిమిషం ఆలోచించు. నీకు కానీ నీకున్న మిగతా శక్తివంతులు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అతన్ని ఎదిరించడానికి చాలదు. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు నువ్వు దేవలోకాన్ని వదిలిపెట్టి పారిపో. బలవంతుడు అయినప్పుడు మనకున్న అపోజిట్ శత్రువు బలవంతుడు అయినప్పుడు మనం కొంచెం తలవగ్గి ఉండటమే మంచిది. మళ్ళీ తర్వాత నువ్వు శక్తి కూడా తీసుకుని మళ్ళీ కావాలంటే వద్దు కానీ. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది అని అన్నాడు బృహస్పతి. శుక్రాచార్యుడేమో ఆయనకి గురువు. శుక్రాచార్యుడేమో ఆయన చేత యుద్ధం చేయించాడు. బృహస్పతి ఏమో ఇది చెప్పాడు ఈయనకి. సరే, అంతేకాకుండా ఈ దేవతలకు అందరికీ కూడా కామరూపులు వీళ్ళు. కావాలంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ఎత్తుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ తలా ఒక రూపాన్ని దాల్చారు, దేవలోకాన్ని విడిచిపెట్టారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లేకపోయినా అది ఉన్నా అది ఉందిగా అవుతుంది, ఇది చేసేసా దగ్గరగా ఉండుంటాయి అంతకని. సరే, ఈ దేవతలందరూ కూడా కామరూపులై బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. బలి వచ్చాడు, ఈ అమరావతిని ఆక్రమించాడు. అక్కడి నుంచి మూడు లోకాలని తన వశం చేసుకున్నాడు. విశ్వ విజయుడయ్యాడు. చాలా కాలం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మొత్తం 3 లోకాలు ఆయన వయసులోనే ఉన్నాయి.
కానీ ఆయన మటుకు ధర్మాత్ముడే. కానీ రాక్షస రాజు ఎక్కడ ఉండాలో అక్కడ లేడు. వచ్చి దేవతల మీద పడ్డాడు. వీళ్ళని తోలేశాడు. దీన్ని ఆక్రమించాడు. ధర్మాన్ని పూర్తిగా మార్చుకున్నాడు అనుకున్న మార్గాన్ని. సరే అక్కడి నుంచి 100 అశ్వమేధయాగాలు చేశాడు. ఇక ఆయన దగ్గర ఉన్న ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. విరోధులు లేరు. దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. బ్రాహ్మణులు ఏ కాలంలో ఏ యాగాలు కావాలంటే అవి చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నాయి. భూమి అంతా సుసంపన్నంగా ఉంది. అంతా సుఖంగా ఉన్నారు. కానీ దేవతలు మటుకు లేరు. ఈ దేవతలకు ఆవిర్భాగాలు ఇచ్చేటువంటి మానవులు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరికి వాడు బతుకుతున్నాడు అంతే. కానీ ధర్మాన్ని మీద ఏ రకమైనటువంటి వ్యాప్తి లేదు. ధర్మం వ్యాప్తి చెందాలనే కదా సృష్టి ఉద్దేశం అది కదా. సరే ఇప్పుడు ఈ దేవతలకు తల్లి ఎవరు? అదితి. అదితి పిల్లలు దేవతలంతా. అదితి దితి ఇద్దరు మీకు తెలుసు కదా అక్క చెల్లెళ్ళే. వాళ్ళిద్దరూ కూడా కశ్యపునికి భార్యలే. ఈ కశ్యపుడు అనే ఆయన కేవలం సృష్టి కోసం అని చెప్పి బ్రహ్మ సృష్టించాడు తప్ప పెద్ద ముని. సృష్టిని కంటిన్యూ చేయడం కోసం ఆయనే వీళ్ళిద్దరికి వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలను బట్టి వాళ్ళ వాళ్ళ గుణగణాలను బట్టి వాళ్ళకి రాక్షసులు పుట్టారు. వీళ్ళకి అమ్మాయికి దేవతలు పుట్టారు. కశ్యప ప్రజాపతి అంటాం. దక్ష ప్రజాపతి అంటాం. ప్రజాపతి అంటే బ్రహ్మ ప్రజలను మీరు పుట్టించడానికి కోసం వినియోగించిన వాడు సృష్టి ప్రారంభంలోనే. సరే ఈ అదితి మరి అదితి పిల్లలు దేవతలంతా. ఈ అదితి తన పితృలు ఇలా అయిపోయారు. వాళ్ళ స్థానాలు రాక్షసులు లాక్కున్నారు. చెల్లెలు కొడుకులే లాక్కున్నారు. ఎక్కడికి పోయి తలదాచుకున్నారో తెలియదని చెప్పి భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని గురించి ప్రార్థించింది. ఆయన ఎక్కడో సమాధిలో ఉన్నాడు. ఎక్కడో పూజ చేసుకుంటున్నాడు. అవన్నీ కూడా ఆయన ప్రార్థించింది. ఆయన అవన్నీ ఆ సమాధి నుంచి బయలుదేరి వచ్చాడు. భార్యను చూశాడు. భార్యను చూసి ఆ పుణ్యశీల ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు? చాలా దీనంగా కనపడుతున్నావు నాకు, ఎందుకు ఇలా ఉన్నావు? నిన్ను బ్రాహ్మణులు సరిగ్గా ఆదరిస్తున్నారా? ఈ భర్త అడుగుతున్నాడు భార్యని. బ్రాహ్మణుల్ని సరిగ్గా ఆదరిస్తున్నారా? సకాలంగా నీకు కావలసిన హోమాధికృతులు చేస్తున్నారా? నీ పుత్రులు ధర్మానుష్ఠుల పేర్లే ఉన్నారా? దేవతలు వాళ్ళంతా ధర్మానిష్టపరులే ఉన్నారా? నీకు అన్నపానాలు ఇస్తున్నారా? యాచకులు సేవకులకు గౌరవాలు చేస్తున్నారా? దేవమాత అన్నమైన జలమైనా పైకమైన శాఖమైన ఏదైనా సరే అతిథి జనులకు లేదనకుండా పెట్టాలి. ముందు అతిథులకు పెట్టే మనం తినాలి. ఇది మన ఆచారం. సో ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయా? ధర్మం అంతా జరుగుతుందా? నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా అని అడిగాడు. అంతేకాకుండా విష్ణువులకు సకల దేవతలకు అగ్నిదేవుడు బ్రాహ్మణులే నోరు ద్వారా అందిస్తారు. మనం యజ్ఞయాగాలు చేసినప్పుడు ఈ హవిస్ అనే దాన్ని అగ్నిలో వేస్తాం. అగ్ని తీసుకెళ్ళి జారవేస్తుంది దేవతలకి. అగ్ని వాహనం. అందుకనే అగ్నిలోనే వేయటం, కార్యక్రమాలన్నీ అగ్నిలో చేయటం. వాళ్ళు తీసుకెళ్ళి దేవతలకు ఇస్తారు. ఆ దేవతలు దాన్ని తీసుకుని ధర్మాన్ని నిలబెడతారు. సరే ఇవన్నీ జరుగుతున్నాయా? నీ బిడ్డలందరూ నీతో సక్రమంగా మాట్లాడుతున్నారా? సౌమ్యంగా ప్రవర్తిస్తున్నారా అని అడిగాడు భార్యని. ఆయన పిలిచింది అందుకు కదా. సరే ఆయన అంది, హృదయేశ్వర ఇంక నీకేమని చెప్పను, నా దితి బిడ్డలు నా నా చెల్లెల బిడ్డలు మన వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేశారు. నా బిడ్డలందరినీ తోసేశారు. అమరావతిని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వీళ్ళంతా ఇక్కడి నుంచి పారిపోయారు. వారి బాధలు నేను ఏమని చెప్పను నీకు. మా ఇద్దరం అక్కా చెల్లెళ్ళు అయినా కనీసం తన బిడ్డల్ని ఆవిడ వద్దని కూడా చెప్పట్లేదు. ఆ రాక్షసులు నా బిడ్డలను చాలా ఇబ్బంది పెట్టారు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడి అనేడు. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగినేడు. కలిమి కారాబు బిడ్డల జయంతాదులు శబరార్చకుల వెంట జనిరి నేడు. సమరులకు ఆధారముగు అమరావతి అసురులకు ఆటపట్టాయి. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు. వాని గెలువురాదు వాసమునకు యాగభాగమెల్ల అతడు అపహరించును. సురలకొక్కడియు ఈడు. నా పిల్లల్ని ఏమన్నారని అడుగుతావు? అంతఃపురాన్ని వదిలేశారు. ఆ ఇంద్రసైత అయినటువంటి ఆ ఇంద్రాణి సచీదేవి జాలిగా అక్కడక్కడ ఇళ్లలో దాక్కుంటుంది. వాళ్ళలో ఇంటి పాలు పంచంలో బతుకుతుంది. ముల్లోకాలు సామ్రాజ్యాన్ని పోగొట్టుకుంది. దేవేంద్రుడు అడవులు పాలయ్యాడు. ఐశ్వర్యంతో తొలుతెగ ఇంద్ర సంతతి అంతా ఈ జయంతాదులు అంటే పిల్లలు వాళ్ళ అడవుల్లో శబరబాలులతో తిరుగుతున్నారు. అమరుల స్థానమైన అమరావతి వాళ్ళకి రాక్షసులు ఆటుపట్టయింది. బలి ఇప్పుడు అన్ని జగాల్ని ఏలుతున్నాడు. ఇంద్రుడు గెలవలేడు. దేవతలకు చెందిన ఈ ఆవిర్భావాలు ఉన్నాయో, ఏవైతే మనం యజ్ఞంలో చేస్తామో ఇవన్నీ బలే తీసుకుంటున్నాడు. దేవతల దాకా రావట్లా. కాబట్టి నువ్వు అందరి ప్రజల్ని సమానంగా చూస్తావు. నీకు అందరూ ఒకటే కదా. కానీ నా బిడ్డల దుస్థితి ఇలా ఉంది. నువ్వు ఏదైనా చెయ్యాలి, రక్షించాలి, నువ్వు శిక్షించాలి వాళ్ళని. నా బిడ్డలను నువ్వు రక్షించాలి అని భర్తను అడిగింది.
ఆయన ఎలాంటి వాడు? ఆయన అసలు మామూలుగా మహర్షి. ఈ పిల్లలైనా, ఆ పిల్లలైనా ఆయనకు పట్టదసలు. ఆయన సృష్టి చేశాడు, వెళ్ళిపోయాడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, "జనకుండెవడు, జాతులెవడు జనస్థానంబులెచ్చోటు, సంజననం వెయ్యది మేనులే కొలది సంసారంబులే రూపములు. వినుమా అంతయు విష్ణుమాయ, తలపని నీవేమియును లేదు. మోహ నిబంధంబు నిదానమెంతటికి జాయ, విన్నబో నేటికి." ఏమిటమ్మా చెబుతున్నావు నువ్వు? తండ్రెవడు, కొడుకెవడు? ఇదంతా సృష్టి మాయ. నేనే కదా తండ్రిని అంటున్నావు కూడా వాళ్ళకు కూడా. తల్లి నా నా తల్లి కూడా నా భార్యే కదా, నీ చెల్లెలే కదా. ఇవంతా మాయ. ఈ జననం, పుట్టుక, చావటం ఇదంతా కూడా సంసారం యొక్క మాయ. కాబట్టి ఇదంతా నువ్వు ఆలోచించి చూస్తే విష్ణుమాయ కదా. దీని గురించి ఎందుకు ఇంతగా బాధపడతావు? కాలం మారుతుంటుంది. కాలం మారినప్పుడల్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నువ్వు ఇంత పర్టికులర్గా పట్టుకుని ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అన్నాడు. ఆవిడ దానికి ఒప్పుకోల. తల్లి కదా. ఆవిడ, "కాదు కాదు, నువ్వు అలా కాదు, నా పిల్లలు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను" అని చెప్పి బాగా బాధపడుతుంది. సరే, ఇక నేనేమి చేయలేను ఈ విషయంలో, కానీ నీకు చెబుతాను విను. ఏమిటంటే, పరమాత్ముడు, జనార్దనుడు, కృష్ణుడు సర్వాత్మకుడు కదా. ఆయన్ని నువ్వు కోలు. ఆయన నువ్వు కొలిస్తే ఆయన ఏదైనా మార్గం చూస్తాడు. నేనేం చేయలేను ఈ విషయంలో. కాబట్టి సకలార్థాలు నీకు చేకూరుతాయి. కాబట్టి ఆయన వినని పరమేశ్వరుడైన నారాయణకి ఏ విధంగా ధ్యానించాలో చెప్పమని భార్య మంత్రాన్ని జపించాడు ఆయన. ఆ విధానం ఎలా ఆరాధించాలని అడిగింది. ఆయన కశ్యప ప్రజాపతి అప్పుడు భార్యకి, అదితికి పయోభక్షణం అనేటువంటి ఒక వ్రతాన్ని ఉపదేశించాడు. ఈ పయోభక్షణం అనే వ్రతం ద్వారా విష్ణువుని దగ్గరగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది తొందరగా. సరే, ఆ విధానం అంతా చెప్పాడు. ఉపవాస భోజనాది నియమాలు చెప్పాడు. అప్పుడు అదితి పాల్గొన మాస శుక్లపక్ష ప్రథమ దివసంలో నుంచి 12 రోజులు చేస్తారు. 12 రోజులు శ్రీహరి సమర్పణగా వ్రతం చేసింది. నియమనిష్టలతో ఉంది. అంతే. శ్రీమన్నారాయణుడు చతుర్బాహుడై, పీతవస్త్రధారి అయి, శంఖచక్ర గదాధారి అయి ప్రత్యక్షంగా ఆవిడికి కనపడ్డాడు. నారాయణుడు ప్రత్యక్షంగా ఆవిడికి కనపడ్డాడు. కనపడితే ఈవిడ నమస్కారం చేసింది, స్తుతించింది. అక్కడి నుంచి ఆయన కాళ్ళ మీద పడింది. ఆ లక్ష్మీనాథుని రకరకాలుగా స్తుతించింది. "యజ్ఞేశ్వర, యజ్ఞపురుష, విశ్వంభర, శ్రవణ మాత్రం చేత నువ్వు మంగళాన్ని కలిగిస్తావు, అందరికీ మంచి చేస్తావు కదా. అలాంటి నీకు దినజనులకు ఆధారమైన వాడివి కదా. కాబట్టి ఈ విశ్వం యొక్క సృష్టిస్థితి నీకు తెలుసు కదా. ఐశ్వర్యం, ఇహం, పరం, ధర్మార్థ, కామమోక్షాలు అన్నీ నీ వల్లే వచ్చాయి కదా. అలాంటి నువ్వు నన్ను ఇప్పుడు రక్షించాలి. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. నా బిడ్డలనే కాదు, ధర్మం పోయింది. అసలు ధర్మాన్ని ఏ రకంగానూ ఆదరించేవాళ్ళు లేకుండా పోయారు. ఆ అసురులు స్వర్గాన్ని ఆక్రమించారు. వాళ్ళ దేవతలను బెదిరించారు. నా కంటికి కునుకైనా పట్టట్లా. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు అని ప్రార్థించింది విష్ణువుని. ఇప్పుడు విష్ణుడు అన్నాడు, చూశాడు, "దేవమాత విను, నువ్వు నీ నాథుడు మీరిద్దరూ నన్ను ప్రార్థించారు. అంతేకాకుండా నీ పిల్లలేగా దేవతలు, వాళ్ళు కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ సుఖించటానికి నేను నీకు చేయబోయే విషయం ఏంటో నీకు చెబుతా. నీకు ఏం చేయాలి దానికి? ఇప్పుడున్న పరిస్థితుల్లో దానం వలన బలప్రయోగంతో ఏమీ చేయలేము. ఎందువల్ల? ఆ దానవరాజు ధర్మంతో ఉన్నాడు. ప్రతి చోట యుద్ధం చేసి వాళ్ళ తలకాయలు నరకటం కుదరదు నాకు. నేను ధర్మాన్ని పక్షపాతిని. కానీ ఈ విషయంలో అతను కరెక్ట్ చేయకపోవచ్చు, కానీ అతను మనిషిగా, వ్యక్తిగా ధర్మనిరతుడై ఉన్నాడు. శక్తి ఉంది అతని దగ్గర. కాబట్టి ఆ శక్తిని పోగొట్టాలి కానీ నేను కేవలం యుద్ధం చేసి తలకాయ నరికే కార్యక్రమం కాదు. అందుకనే నాకు కొత్త కార్యక్రమం అయింది ఇది. ఇతన్ని అణచటం కోసం నేను కొత్త వ్యూహాలు పన్నాలి. మామూలుగా జరిగేది మామూలుగా రాష్ట్రం చంపే విధానం కాదు. హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుడిని చంపేట్టు కుదరదు ఈయన దగ్గర. ఇంకా ధర్మం ఉంది ఈయన కాబట్టి నాకు ఒక మార్గం తెలుస్తోంది. ఏంటంటే అది, నీకు కొడుకుగా పుడతాను నేను అన్నాడు. ఆవిడ అడిగిందేమో దేవతలను రక్షించమని. విష్ణు వచ్చి నీకు కొడుకుగా పుడతాన్నాడు. ఇది కూడా గమనం. ఆవిడకేం అర్థమవుతున్నది? నీ కొడుకుగా పుడతాను నేను, ఆ తర్వాత ఈ ఇంద్రులు, దేవతా గణాలను రక్షించే విధానం ఏదో నేను చూసుకుంటాను అన్నాడు. నీవు నా రూపాన్ని మనసులో ఉంచుకుని నీ పతిని సేవించు, నేను నీ కడుపులో పుడతానన్నాడు. సరే, ఆవిడకి ఆశ్చర్యం వేసింది, ఏమిటైదని చెప్పి. స్వర్గలోకాలని, దేవతల్ని మళ్ళీ నేను నీకు తిరిగిస్తాను, పూర్వపు వైభవం అంతా జరుగుతుంది, నువ్వేం బాధపడద్దని చెప్పాడు. ఆయన నిష్క్రమించాడు. సరే, ఆవిడ భర్తను సేవించడం మొదలెట్టింది. సరే, ఒక మంచి శుభదినాన ఈ కశ్యపుడు అదితితో కలిశాడు. ఆవిడ గర్భం ధరించింది. ఆ లోపల ఉన్న గర్భం దినదిన ప్రవర్ధమానమైంది. నెల నిండాయి,
జగములు తన కడుపులో నించుకుని జగన్నాథుడు ఉన్నాడు కడుపులో ఆవిడకి ఎందుకు అది వచ్చిందో మళ్ళీ తర్వాత ఈ కథలను ముందే చెప్పుకుందాం మనం తర్వాత ఆవిడ అదృష్టం అది. అక్కడి నుంచి అందరూ కూడా ఆవిడకి కడుపుతో ఉంది, అందరూ ఆడవాళ్ళందరూ వస్తున్నారు, ఆవిడని చూస్తున్నారు, పలకరిస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మకు అర్థమైపోయింది విష్ణువు ఆ రూపాన్ని తీసుకుంటున్నాడు అక్కడ. ఆయన్ని బలి చక్రవర్తిని మదం అణచటానికి ఏదో కొత్త ఎత్తు వేశాడు అనుకున్నాడు. అక్కడి నుంచి ఆయన వచ్చాడు, ఆయన బాగా పూజించాడు. దేవా త్రివిక్రమ కృష్ణగర్భ ప్రీతి త్రినాభ సర్వవ్యాపి జగములకు నువ్వే కదా ఆది మధ్యం అంతం కూడా. అలాంటి నువ్వు స్వర్గలోకం పోగొట్టుకుని దుర్దశలో దిక్కుమాలినటువంటి దేవతలకి ఆధారం కోసం నువ్వు ఇలా వచ్చావు కాబట్టి ఇంకెంతకాలం ఉంటావు లోపల, త్వరగా బయటకు వచ్చాయి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రావణ ద్వాదశి అభిజిత్ నక్షత్ర లగ్నంలో, అభిజిత్ నక్షత్రం అంటే మధ్యాహ్నం 12 గంటలు, గ్రహతార చంద్రస్థితులు శుభప్రదముగా ఉండగా మధ్యాహ్న సమయంలో జగదీశ్వరుడైన హరి పుణ్యవ్రతోపేతయు పరమ పతివ్రతయు అయినటువంటి అదితికి వామన రూపుడే జన్మించాడు. సంటి బిడ్డలా పుట్ల. వామన రూపుడు అంటే పొట్టివాడు, పొట్టిగా ఉంటాడు, అంతే సంటి పిల్లడు కాదు, పొట్టిగా ఉంటాడు. పుడుతూనే శరీరం పెరిగి ఉంటుంది, కొంచెం మరీ పెద్దగా ఉండదు, పొట్టిగా ఉంటాడు. కానీ ఎలా పుట్టాడు? పుట్టినప్పుడు శంఖం, చక్రం, గదా, పద్మం ఇవన్నీ ఉన్నాయి, మకర కుండలాలు ఉన్నాయి, సగజన మనోహరుడే ఉన్నాడు. అంటే మామూలుగా విష్ణు ధరించేవన్నీ ధరించే ఉన్నాడు, కానీ వామన రూపుడుగా ఉన్నాడు. సరే, అక్కడి నుంచి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కూడా ప్రార్థనలు మొదలెట్టారు, ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాదట, బయటకు వచ్చిన తర్వాత అందరూ అనుకుంటున్నారు, ఈ మహానుభావుడు ఇంతకాలం ఈ కడుపులో ఎలా ఉన్నాడు అని. ఇవన్నీ వేసుకున్న లోపల ఎక్కడున్నాడు, కడుపులో ఎలా ఉన్నాడు ఇతను అని అనుకుంటున్నారు అందరూ. కశ్యపుడు మటుకు ఆనందంతో ఉన్నట్ట. ఎందుకంటే సాక్షాత్ విష్ణువు ఈనాడు నేను పూజించిన కనీసం దర్శనం ఇవ్వటమైనా కష్టమైన వాడు వచ్చి నా కొడుకుగా పుట్టాడు అన్నాడు. ఆయన చాలా ఆనందపడుతున్నాడు. ఆ అలంకృత రూపాన్ని ఆయన విడిచి వెంటనే ఈ రూపంతో అందరికీ ఒకసారి కనిపించాడు. ఆ తర్వాత దీన్ని విడిచేసి ఒక వటువుగా తయారాడు. వటువు అంటే తెలుసు కదా మీకు, బ్రాహ్మణుల్లో బ్రహ్మచారి. బ్రాహ్మణుల్లో బ్రహ్మచారి అనేది ఏంటంటే గృహస్థాశ్రమానికి ముందుండేది బ్రహ్మచర్యం. బ్రాహ్మణుని ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే 2 జన్మలు ఉన్నవాడు. బ్రహ్మచర్యంలో ఉంటాడు ముందు పుట్టిన దగ్గర నుంచి, ఒడుగని చేస్తారు. ఆ ఒడుగు చేసినప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. అందుకని 2 జన్మలు అంటారు. సో అప్పటి నుంచి ఆయనకి యజ్ఞయాగాలు చేసే శక్తి అది వస్తుంది. ఒక ఏజ్ ఉంటుంది దానికి, 5, 7, 9 ఆ వయసులోనే అది చేస్తుంటారు. ఇప్పటికీ మా బ్రాహ్మణులు అది చేస్తూ ఉంటారు, రాజుల్లో కూడా చేస్తారు. అలా కొన్ని ఇంకా ఉన్నాయి, కొన్ని కులాలు చేసేవాళ్ళు. సరే, వీళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు. ఈయన మాయా వటుడయ్యాడు. సరిగ్గా ఏ వయస్సు వాడుగా ఉన్నాడు అంటే ఉపనయనం చేసే వయస్సుగా ఉన్నాడు. అంటే ఉపనయనం చేస్తే బ్రాహ్మడు అవుతాడు కదా, ద్విజుడు అవుతాడు. యజ్ఞాలు యాగాలు చేసే శక్తి ఉంటుంది, వేదాలు అవి చదువుకునేవాడు అవుతాడు. అలాంటి వయస్సులోకి వచ్చాడు. నన్ను గన్న తండ్రి, నా పాలి దైవ నా తపఫలము నా కుమార, నాదు చిన్న వడుగ నా కులదీపక రాగదయ్య భాగ్య రాశి వరకు. ఆవిడ ఆ చిన్న కుర్రాన్ని చూసి నెమ్మదిగా, చిన్నపిల్లని కనుక తల్లి ఎలా లాలిస్తుందో అలా లాలిస్తుంది, మహదానందపడిపోతుంది ఆయన చూసి. అక్కడి నుంచి ఆయన నెమ్మదిగా పెరుగుతున్నాడు, పెద్దవాడయ్యాడు, దగ్గరగా తీర్చుకుంటోంది, పాలిస్తోంది, చిన్నారి మమ్మల్ని నిలుస్తోంది. మహర్షులందరూ వచ్చారు, అతనికి ఉపనయనం చేయాలని నిర్ణయించారు. ఉపనయనం చేయాలని చెప్పి కర్మలు చేయించారు. సూర్యుడు సావిత్రిని ఉపదేశించాడు. సావిత్రి అంటే గాయత్రి సావిత్రి అంటారు. దాన్ని సూర్యుడు ఉపదేశించాడు. బృహస్పతి అంటే దేవతల యొక్క బ్రహ్మ, ఆయన యజ్ఞోపేతాన్ని ఇచ్చాడు. కశ్యపుడు దర్భలను ఇచ్చాడు. అదితి కౌపీనాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా వటువుకి ఇచ్చేవి. అంటే ఉపనయనం జరిగేటప్పుడు బ్రాహ్మడికి ఇచ్చేవి ఈ వస్తువులన్నీ. అది ఒక పంతు బాగా జరుగుతుంటుంది, చాలా ఇంపార్టెంట్ అది. చంద్రుడు దండాన్ని ఇచ్చాడు, గగనదేవత ఛత్రాన్ని ఇచ్చారు, బ్రహ్మ కమండలాన్ని ఇచ్చాడు, సరస్వతి అక్షమాలికని ఇచ్చింది, సప్త ఋషులు పుష్పవిత్రాలను ఇచ్చారు, కుబేరుడు అక్షయం అని చెప్పి భిక్షాపాత్రని ఇస్తే మొదటి భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడు. ఆ భిక్షలో భవాని పూర్వభిక్షనిచ్చింది పార్వతి వచ్చి. సాక్షాత్ విష్ణువు కదా, అతడు విష్ణువు బటువుగా అవతరించిన అవతారం. అలా వచ్చి ఆయన వివాహం చేసుకోవటం కాదు, ఇంకోటి కాదు, బటువుగా జన్మించాడు. అంటే చాలా ప్రకృతిలో గొప్ప పరిణామం అది, చాలా గొప్ప ప్రక్రియ అది. కాబట్టి దీన్ని ఆయన చేశాడు. అక్కడి నుంచి పూర్ణ బొక్ష పెట్టింది ఆవిడ. శుద్ధ బ్రహ్మర్షులు అందరూ వచ్చారు. పురాతన ఆచారం ప్రకారం వటుడి చేత యజ్ఞం చేయించారు, ఉపనయన కర్మం చేశారు. ఎంతోమంది బ్రాహ్మణులు వచ్చారు. ఇంక ఈ కథ మొదలు.
ఈ ఉపనయనం చూడటానికి ఎవరో కశ్యపుడికి ఒక కొడుకు పుట్టాట. పుడితేనే అటువు రూపంలో ఉన్నట్ట. చూడటానికి చాలా అందంగా ఉన్నట్టు, తేజవంతుడిగా ఉన్నాడని చుట్టుపక్కల నుంచి అందరూ బ్రాహ్మలు వచ్చారు. ఎక్కువ మంది బ్రాహ్మలొచ్చారు. సరే ఆళ్ళ దగ్గరికెళ్ళాడు. బట్ ఇది అయిపోగానే, "బ్రాహ్మణోత్తములారా! మీరందరూ గూడా ఏం చేసి బతుకుతారు మీరు? దానాలు తీసుకొని గదా! దానాలు తీసుకొని బతుకుతారు బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళకి వేరే కార్యక్రమం, వేరే ఉద్దేశ్యం ఉండదు. వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. వేదాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇచ్చిన దానం తీసుకొని బతుకుతారు అంతే. అంతకుమించి వాళ్ళు డబ్బు సంపాదించుకోకూడదు. దాన్ని దాచుకోకూడదు. వాళ్ళ ధర్మం అదే అంతవరకే. కాబట్టి మీరలా దానాలను అడుగుతూ ఉంటారు గదా! ఎవరైనా మీకు నిస్వార్థంగా ఇచ్చేవాడు ఉన్నారా ఈ చుట్టుపక్కల? ఎవరైనా ఇస్తున్నారా? ఈ దానాలను మీరు స్వీకరించి తెచ్చుకుంటున్నారా? దానాలను ఇవ్వటానికి ఇక్కడున్న వాళ్ళలో గొప్పవాడు ఎవరో చెప్పండి? నేను గూడా మరి ఉపనయనం అయింది గదా! నేను బ్రాహ్మణ్ణి. నేను దానం తీసుకొని బతకాలి. మరి వాళ్ళు ఇస్తే గదా నేను బతకాలి. అనేసరికి వాళ్ళందరూ ఆలోచించి వామనమూర్తి, ఎంతోమంది దాతలున్నారు ఈ చుట్టుపక్కల లోటేం లేదు. ధనాలను ఇస్తున్నారు. కొంతమంది కోరికలతో ఇస్తున్నారు. కొంతమంది కోరికలు లేకుండా ఇస్తున్నారు. మేము వాళ్ళని స్వీకరిస్తున్నాం. మేము బ్రతుకుతున్నాం. మాకేం ఇబ్బంది లేదు. కానీ భార్గవుని అనుజ్ఞతో శతాధికమైనటువంటి యజ్ఞయాగాలు చేసిన ఆయన ఒకాయన ఇక్కడున్నాడు. మాకు దగ్గరలోనే ఉన్నాడు. బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి అనే ఆయన ఏదైనా ఇస్తాడు ఎవరైనా అడిగినా. కాదనే ప్రసక్తి లేదు. అలాంటి చక్రవర్తి ఉన్నాడు ఈ దగ్గరలో అనేసరికి సరే అలాగే అనుకున్నాడు. అక్కడి నుంచి పెద్దల ఆశీర్వచనం తీసుకున్నాడు. తల్లిదండ్రులు సెలవు తీసుకుని వాళ్ళకి అర్థమైపోయింది కశ్యపుడికి, అదితికి. అక్కడి నుంచి దేవరాజుని రక్షించటానికి దేవతలు మళ్ళీ తిరిగి వాళ్ళ సామ్రాజ్యం వచ్చేట్టుగా చూడటానికి, బలికి ఒక రకమైనటువంటి శక్తిని ఇవ్వటానికి, పైకెళ్ళే శక్తి, మంచి శక్తి, మంచి లోకాలు వచ్చే శక్తి ఇవ్వటానికి అని చెప్పి భిక్షాటానికి బయలుదేరాడు. హరిహరి సిరి ఉరమునగల హరిహరియు కొరకు ధనుజు పడుగని దనియన్ పరహిత రతమతి యతులకు దొరలకు అడుగుటయు ఒడలి తడవకు బుడమిన్. ఏమిటిది? పాపం అయ్యో విష్ణుమూర్తి అంతటి వాడు ఈ వామన రూపం ఏమిటి? లక్ష్మీదేవి భారీగా ఉన్నవాడు ఎవరినో అడుక్కు తినటం ఏమిటి? ఏంటి ఎలా బయలుదేరాడు ఈయన? ఏదైనా చేసుకోగలిగినవాడు కదా ఆయన, అన్నీ ఆయన సాధించుకోగలిగినవాడా? కానీ యాచించటానికి వెళ్తున్నాడు ఏంటి విష్ణుమూర్తి అని చెప్పి అందరూ కూడా. అంతేకాదు, మనం చెప్తూ ఉంటాం పరహితం, ఇతరుల యొక్క మంచి కోరుకోవాలి ఎవరైనా సరే. పరహితాన్ని మించింది లేదు. ధర్మాల్లో పరహితాన్ని మించింది లేదు. పరోపకారం కన్నా పరహితం గొప్ప. పరోపకారం అంటే నీకేదో ఉన్నంతలో చేయటం. ఒక్కోసారి ఉన్నది నీ దగ్గర లేకపోవచ్చు, నువ్వు చేయలేకపోవచ్చు. కానీ పరహితం, ఇతరుల మంచి కోరుకోవడం. ఇతరుల మంచి కోరుకోవడం గొప్ప. దానికి ఇంకా పెట్టుబడి అక్కర్లా. మనం ఉదయం లేవగానే ఎవడో మన దగ్గరికి వచ్చాడు, ఏదో కష్టం అనుకుని వచ్చాడు. మనకి మన వల్ల కాలా. కానీ మంచి జరగాలని కోరుకుంటే తప్పేమైనా ఉందా? ఏమన్నా పెట్టుబడి ఉందా దానికి? అది కోరుకోకపోగా వీడికి బాగానే అయిందిలే, ఇంతకుముందు ఒకసారి మనం కనపడ్డప్పుడు ఇట్లా చేశాడు అనుకున్నాం అనుకో, ఎందుకు పనికొస్తావు నువ్వు? ఈ పరహితం అనేది చాలా ముఖ్యమైనది. దీని మీద చాలా శాస్త్రాల్లో చాలా రకంగా చెప్పింది. మనం వేరే దాని మీద పద్యాలు కూడా ఉన్నాయి సుమతి శతకంలో. కాబట్టి మనిషి అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, పరోపకారం చేయటం మంచిదే, ధర్మం మంచిదే. కానీ ఒకవేళ నీ వల్ల పరోపకారం చేయలేకపోతే పరహితాన్నైనా కోరుకోవాలి కానీ అవతల వాడికి మంచి జరగకూడదని కోరుకోకూడదు. అది చాలా తప్పు అది. కాబట్టి అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. ఇలాంటి పరహితం కోసం విష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి దానం తీసుకోవటానికి బయలుదేరాడు. ఇది గొప్ప చరిత్ర ఇది. సరే పోయాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఒక నదిని దాటి వెళ్ళాటండి. ఆ నది పేరు నర్మదా నది. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఎప్పుడో భారత భాగవతాల్లో చెప్పినవన్నీ ఇప్పుడు ఉన్నాయా అని. ఆ నర్మదా నది అనే మాట ఆనాడు భాగవతంలో పేరు ఏమో ఎవరు మార్చలేదు, కొత్తగా వచ్చింది అది. ఈ నర్మదా నది ఎక్కడ ఉంటుంది? ఇది వింధ్యాచల్ హిల్స్లో పుడుతుంది. మధ్యప్రదేశ్ను జబల్పూరు, వడోదర దగ్గర ఉంటుంది. ఇప్పుడు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఉంది, అది నర్మదా నది మీద. అది అది వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుంది. అది మధ్యప్రదేశ్, గుజరాత్ ద్వారా వెళ్తుంది. ఆ నర్మదా నదిని దాటితే అక్కడ ఉన్నాడు బలి సామ్రాజ్యం అన్నాడు. ఆ నర్మదా నదిని దాటాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. చాలా పవిత్రమైన ప్లేస్ నర్మదా. నర్మదా నది బాగా మంచి నది. అది మంచి మంచి నది. అది మనకు గోదావరి ఎలాగో, గంగ ఎలాగో అలాంటి నది అనమాట. సరే వెళ్ళాడు. ఆ నర్మదా నదిని దాటాడు. అక్కడ పైకి యువతలకెళ్ళి చూస్తే అంత బ్రాహ్మలు, మునీశ్వరులు, మునులు, యజ్ఞాలు, యాగాలు బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడ. అక్కడి నుంచి ఈయనేమో వెలిగిపోతున్నాడు. మనిషి విష్ణువు కదా పుట్టాడు. చిన్న వటువు. మీకు తెలుసు కదా వటువు అంటే ఎలా ఉంటాడు బ్రాహ్మణుడు అంటే. ఇదంతా గుండు ఉంటుంది, వెనకాల పిలక ఉంటుంది, ఈ దంజి ఉంది, చేతిలో కమండలం ఉంది,
చెప్పులు గిప్పులు ఏమన్నా గోచి ఉంటుంది ఇక అక్కడ ఉంది చూడండి, ఫోటో పెట్టాడు మనవాడు సాయి. అది రూపం. ఆ రూపంలో ఉన్నాడు. ఆ రూపంలో ఉన్నవాడు వెలిగిపోతున్నాడు. అతను చూడగానే వీళ్ళందరూ అనుకుంటున్నారట, శంభుండో హరియో పయో భవనుడో షండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చగాక ధరణిన్ ధాత్రి సురుండు ఎవడీ శంభుద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గని తత్సభ్యులు రహస్యంబు గని. ఎవరో వచ్చినవాడు, ఏమిటి అసలు ఆ వెలుగేమిటి? శివుడా, విష్ణువా, బ్రహ్మ, సూర్యుడా, అగ్న, మారువేషంలో వీళ్ళు ఎవరన్నా వచ్చారా వీళ్ళందరూ కలిసి? కాబట్టి ఈ ప్రపంచం అంత తేజోమయంగా ఉన్నాడు, ప్రపంచంలో ఎవరు తిరుగులేని ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బ్రాహ్మణుడు అని ఆశ్చర్యపోతున్నారట. అంతేగాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది, కేవలం ఈ బ్రాహ్మణుడి పిల్లడు ఎవరో ఒక ఒటువు కాదు, చిన్న ఎక్కడో పుట్టినటువంటి సామాన్యుడు కాదు అని తేడా ఏదో తెలిసిపోతుందట. వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారట, చెవులు పుట్టేట్టుగా సామగానాలు చదువుతున్నారట. ఇతను ఇంత చిన్న కుర్రాడు ఆ బ్రాహ్మణంలోకి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యజ్ఞయాగాదం గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళు చదువుతున్న మంత్రాల గురించి డిస్కస్ చేస్తున్నాడు, వాళ్ళలో ఉన్న అనుమానాలను పోగొడుతున్నాడు. అంటే డెప్త్గా సబ్జెక్ట్ చెప్తున్నాడు. అంత చిన్న పిల్లవాడు చెప్పలేడు కదా. వాళ్ళందరితో కలిసిపోయాడు. కలిసిపోయిన తర్వాత నెమ్మదిగా అలా అలా వెళుతూ నెమ్మదిగా నడుచుకుంటూ అప్పుడప్పుడు ఆగిపోతూ చుట్టుపక్కల అంతా చూస్తూ నెమ్మదిగా అలా అలా వెళుతూ వెళ్ళాట. వెళ్ళి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాట. వీళ్ళు అనుకుంటున్నాడు, ఇతడే దానవ చక్రవర్తి సురలో కేంద్రాగ్ని కాలాది కృతి గర్వాపన ప్రత్తి గతలోభస్ఫూర్తి నానామక వ్రతదాత ప్రవాణువర్తి సుమనో రామా మనోభేదనోర్ధత చంద్రాతప కీర్తి సత్యకరణాధారోల్మసన్మూర్తిదాన్. ఓహో, ఈయన బలి చూసట, దానవ చక్రవర్తి ఆయన, రాష్ట్రులక రాజు. ఆ దేవేంద్రుడు అగ్ని యమాది దిక్పాలకులందరినీ బంధించేసేట్టు కదా, అంత శక్తివంతుట్టు కదా ఆయన, లోపాలను అన్నింటినీ కూడా పారద్రోలేట్టు కదా, వీరుట్టు కదా, అలాగే యజ్ఞయాగాలను చేసేట్టు కదా, సత్కర్మలు చేశాడు కదా, ఆ దేవతా సతులను వాళ్ళందరినీ కూడా వైధవ్యం కలిగేట్టు చేసేట్టు కదా, సూర్యుట్టు కదా. అయినా కానీ సత్యము దయా ధర్మాలతో విలసిల్లుతాడు కదా, అది పాయింట్. అతని దగ్గర ఉన్నవేంటి? సత్యము, దయ, ధర్మం. ఏవైతే 3 పాయింట్లు బలమో, వేటినైతే అంత తేలిగ్గా విష్ణువు కూడా ఓడించలేడో, భగవంతుడు కూడా శక్తి కాదు, ఓడించడం కుదరదు అతన్ని. అది అక్కడ పాయింట్. ధర్మ సూక్ష్మం అది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ కేవలం నేనేదో చేస్తున్నానంటే పని చేస్తున్నానంటే పూజ చేస్తున్నానంటే కాదు, ఇక్కడ ధర్మం ఆచరించాలి. ధర్మం వల్లే వస్తుంది శక్తి. కాబట్టి ఆ ధర్మాన్ని విలసిల్లే సజ్జనమూర్తి అని ఆయన ఏం చేశాడు, వెంటనే మరి బ్రాహ్మడు కదా, వటువు కదా, సాక్షాత్ విష్ణుమూర్తి, కుశిదర్భ పవిత్రాలు అక్షతలు తీసుకున్నట్ట చేతిలో, మరి వాటితోనే కదా దీవిస్తారు. ఆయనేం అడగలే, ఆయన్ని తీసుకున్నట్ట. తీసుకుని స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు పదార సుపద్య భర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విభర్తకు నిర్జరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. స్వస్తి అంటే శుభం. ముల్లోకాలను శాసించి దానవ చక్రవర్తి శుభం కలుగుగాక. మహోన్నత పదవిని అలంకరించినటువంటి ఇతనికి స్వస్తి కలుగుగాక. మునీంద్రుల చేత స్తుతింపబడే ఇతనికి మంగళకరం కలుగుగాక. మూర్తిభవించినటువంటి శుభంతో ధర్మంతో ఉన్నటువంటి అతనికి మంచి కలుగుగాక అని చెప్పి ఈ దండాన్ని, ఛత్రాన్ని, కమండలాన్ని ఇవన్నీ పట్టుకుని నుంచున్నటువంటి విష్ణువు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు, నీకు శుభం జరగాలంటున్నాడు. అక్కడి నుంచి ఇతను అలా అంటుండగానే ఆ వింధ్యావళి, భార్య పేరు వింధ్యావళి వచ్చేసిందిట, నీళ్లు తీసుకొచ్చిందిట. ఆ నీళ్లు తీసుకొచ్చి ఈయనకి రెండు కాళ్ళు కడిగింది. ఇద్దరు కలిసి కడిగారు, ఆ నీళ్లు జల్లుకుని అంటున్నాడు రాజు. ఆయనకు అర్థమైపోయింది, గొప్ప బ్రాహ్మడు వచ్చాడు, ఈ బ్రాహ్మణుడికి ఏదడిగినా ఇవ్వాలి, మన అదృష్టం. ఇంత గొప్ప యజ్ఞం చేస్తుంటే గొప్ప బ్రాహ్మణుడు వచ్చాడు, వెలిగిపోతున్నాడు తేజస్తో. ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడు సంవాస స్థలం వెయ్యది, ఈ ఎడకు నీ వరుందుచుటను సఫలమయ్యన్ వంశమున్ జన్మ ముంగడు ధన్యాత్ముడనైతిని, నీ మఖము యోగ్యంబయ్యే నా కోరికలు కడతేరన్ సుహృతంబులయ్యే శిఖలను కళ్యాణమిక్కాలము. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండముగాక ఏమడిగిదో ధాత్రి సురేంద్ర.
ఎవరు అసలు నువ్వు బ్రాహ్మణ కుమారా? నీకు సుస్వాగతం. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి వాడివి? నీ నివాస స్థలం ఏమిటి? నీవిచ్చడికి రావటానికి కారణం ఏమిటి? నువ్వు రావటం వల్ల నా జన్మ చరితార్థమైంది. నీ రాకతో ఈ యజ్ఞం పవిత్రమైంది. అగ్నులు బాగా వెలుగుతున్నాయి. బ్రాహ్మణులందరూ సంతోషిస్తున్నారు. నీకేం కావాలి? ఎందుకొచ్చావు? మేలైన పట్టు వస్త్రాలు కావాలా? సువర్ణ ముద్రలు కావాలా? ఫలాలు కావాలా? గోవులు కావాలా? గుర్రాలు కావాలా? రథాలు కావాలా? మృష్టాన్న భోజనం కావాలా? భూములు కావాలా? రాజ్యాలు కావాలా? ఏనుగులు కావాలా? కన్యలు కావాలా? ఏం కావాలో కోరుకోవాలి. మామూలుగానే దాత. దానితోటి ఇతను చూసేసరికి ఇంప్రెస్ అయిపోయాడు బాగా. ఆయన దాతృత్వం అలాంటిది, ఆయన జ్ఞానం అలాంటిది. ఇక దాని ఒళ్ళు తెలియదు ఇక ఆయనకి అని చెప్పి అన్నాడు భటుడితో. అంటే ఆయన అంటున్నాడు, దానవేంద్ర నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నావు కదా, ఇది ఇది నా చోటు నేనేం చెప్పమంటావు? ఈ మాటల్లో ఉన్న అంతరార్థం తెలుసుకోండి. ఇది నా ఎవరంటారు? భగవంతుడు అంటాడు. భగవంతుడి చోటు ఎక్కడుంది? ఇది నా చోటు నేను ఎట్లా చెప్పగలను? ఒక్కో చోట్ల ఉంటా, ఒక్కోసారి ఒక్కో చోట ఉంటా. నేను ఎవరికి చెందినవాడని చెప్పగలను? నాకు అందరూ చెందినవాళ్ళే. ఇది నా నడవడి అని ఏం చెప్పగలను? నేనేదో ఎటు పడితే అటు పోతూ ఉంటా. ఎక్కడ తిరుగుతావని ఏం చెప్పగలను? ముల్లోకల్లా ఎక్కడైనా తిరుగుతా. అంతేకాకుండా అది నేర్చుకోవాలని ఇది నేర్చుకోవాలని నువ్వు ఎలా అంటున్నావు కదా, ఆ విద్యలే నేను నేర్చుకున్నవే. ఎవరూ నాకు పరులు కాదు, అందరికీ నేను ఆత్మీయుణ్ణే. ఎవరికి చెందినవాడు అని అడుగుతున్నావు కదా, అందరూ ఒకటే నాకు. నాకు చుట్టం ఎవరూ లేరు, నేను అద్వితీయుణ్ణి. ఒకప్పుడు నాకు సిరి ఉండేది, నాకు డబ్బు ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడేం లేదు. అంటే ఒకప్పుడు లక్ష్మీదేవి ఉండేది, మరి లక్ష్మీదేవి లేదు ఇప్పుడు పక్కన. కాబట్టి లేదు. కాబట్టి నా యొక్క నివాస స్థానం ఎక్కడంటావా? ఎక్కడైతే సజ్జనులు ఉంటారో అక్కడ ఉంటాను. ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడ, అంటే విష్ణువు ఎక్కడ ఉంటాడో, భగవంతుడు ఎక్కడ ఉంటాడో చెబుతున్నాడు అన్యాపదేశంగా. ఇది కథ. దీన్ని మనం ఇవి తెలుసుకోవాలి. కథ కన్నా కూడా ముఖ్యం ధర్మ సూక్ష్మాలు ఇవి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, సజ్జనులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు అంతే. అదే కదా మనం అనేది సత్సాంగత్యం అనేది, అందుకే కదా. కాబట్టి అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాను, సత్సంగంలో ఉంటాను. అదే కాకుండా నువ్వు సత్యం సుమా, ఎందుకంటే మీ వంశానికి తగినట్టుగా మాట్లాడావు. నీ వంశం ఎలాంటిది? దానం ఇవ్వటానికి అసలు వెనుదీరుతున్న వంశం. ఎవరి మనవడు నువ్వు? ప్రహ్లాదుడు మనవడు. ప్రహ్లాదుడు ఎలాంటి వాడు? ఎంత శక్తివంతుడు! చంద్రుడిలాగా వెలిగిపోయాడు ఆయన. విష్ణువునే మెరిపించాడు. అలాంటి వాడిని వంశంలో నువ్వు పుట్టావు. మా ముత్తాత ఉండేవాడే పూర్వం. ఆ ముత్తాత మీ ముత్తాత ఆ హిరణ్యాక్షుడు ఉన్నాడే, ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడు? నెమ్మదిగా తనతో గదాయుద్ధం చేయగలిగిన వాడు ఎవడా ఉన్నాడని అడిగాడు. ఈ కథ ఇది. సరే గబా అని చెబుదాం మనం. అక్కడి నుంచి ఆ పాతాళానికి పోయాడు. ఆ విష్ణు వరాహ రూపంలో ఆయనకు పోరాడు, హతమార్చాడు. అప్పుడు ఆయన అన్నైనటువంటి హిరణ్యకశిపుడు కోపం వచ్చింది. ఈ హరిని అంతం చేయాలని చెప్పి ఆయన బయలుదేరి మొత్తం అంతా తిరిగాడు. తిరిగితే అర్థమైపోయింది, హిరణ్యకశిపుడు వస్తున్నాడు నన్ను చంపడానికి అని అనుకున్నాడు హరి. కానీ ఇది టైం కాదు ఆయన చంపడానికి, ఈయనకి తెలిసి ఎవరిని ఎప్పుడు చంపాలి. అందుకని ఏం చేసేట, చిన్న రూపంలో ఆయన ముక్కులో నుంచి దూరం లోపలికి వెళ్ళాట. దగ్గరికి వెళ్ళేసరికి హిరణ్యకశిపుడు అనుకున్నట్ట, నేను ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హరి దొరకట్లేదు, ఇప్పటికి చచ్చిపోయి ఉంటాడు, ఆ మాటలు విని ఇంకెక్కడ ఉంటాడులే, సరే వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వదిలేశాడు. అలాంటి తండ్రి తాతలు మీ వాళ్ళిద్దరు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు. అలా కాకుండా నీ తండ్రి వైరోచనుడు ఉన్నాడే, ఆయన సామాన్యుడు కాదు, ఆయన కూడా చాలా గొప్పవాడు. అయితే ఆయువు తీరిపోయింది, వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు కూడా ఏమి నీ తండ్రికి తీసిపోయినవాడు కాదు, 3 జగాలని ఏలినవాడివి నువ్వు. ఇంద్రాదులతో పోరాడావు, రాష్ట్రం సంరక్షించావు నువ్వు. ఇక నీకు దానగుణంలో నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు అని. సరే, ఇప్పుడు రాజ్యం కనుక ఎవరికన్నా ఉంటే ఏమిటి రాజ్యం యొక్క ప్రయోజనం? ఎవరి దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఉంటే ఏంటి దాని యొక్క ప్రయోజనం? పేదలకు బ్రాహ్మణులకు కొంత భాగం ఇవ్వాలి. ముఖ్యంగా గృహస్థు అనేవాడు 10 మందికి పెట్టే తినాలి. అదే కదా గృహస్థాశ్రమం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ నువ్వు చేయాలి. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయ్యమ్ము సొమ్ము మేరయొల్లా కోర్కి తీరా బ్రహ్మకోకటి ముట్టెదా దాన కుతిక సాంద్ర దానవేంద్ర. సరే, నాకేం వద్దు, కానీ నేను ఒంటరివాడిని కదా, నాకు 1-2 అడుగులు భూమి ఇయ్యి అన్నాడు. స్థానం ఎన్న 1-2 అంటే 1-2 కలిపితే 3, 3 ఇమ్మల్లా 1-2 అడుగులు భూమి నాకు ఇవ్వయా, ఒంటరిగాడిని నాకు ఎందుకు ఎత్తుకన్నా అనేసరికి ఆ బలిచక్రవర్తికి ఆశ్చర్యం వేసింది. ఏమయ్యా, అసలు ఏమైనా నువ్వు అర్థమైందా? నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? బలిచక్రవర్తికి వచ్చి 3 అడుగులు నేల అడుగుతావా? ఏమనుకుంటున్నావు నేనంటే ఎలాంటి వాడిని, ఏం అడగాలో కూడా తెలియదా నీకు? ఏం బ్రాహ్మణుడు?
అసలు అమాయకుడైన బ్రాహ్మడివి. నీ పసిబాలుడు అడగడం కూడా రాదు నీకు. రాజ్యం అడగమంటున్నా, ఏనుగులు అడగమంటున్నా, గుర్రాలు అడగమంటున్నా, అందగత్తెలను అడగమంటున్నా, ఇది అడుగుతావేంటి? అట్లా కాదు, నాకది చాలు. ఎందువల్ల బ్రహ్మచారిని నేను. భూములు, ఏనుగులు, అశ్వాలు నేను ఏం చేసుకుంటాను ఇవన్నీ? వాటితో నాకేం పని? గొడుగో, ధన్యమో, కమండలమో ఏవో కావాలి నాకు. కాబట్టి ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ప్రస్తుతానికి నేను మటుకు 3 అడుగులు దానం ఇస్తే చాలు నాకు. 3 అడుగుల మేర నువ్వు గనక నాకిస్తే అదే పెద్ద బ్రహ్మాండం అని చెబుతూ, మనిషికి సంతృప్తి కలగాలంటే, సంతృప్తిగా మనిషి బ్రతకాలంటే ఎలా ఉండాలో విష్ణుమూర్తి మనందరికీ చెబుతున్నాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 అనుచున్ తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. చాలా మంచి పద్యం ఇది. చిన్నప్పుడు మనం చెప్తుండేవాడు మనందరికీ కూడా. ఏదైనా లభించిన దాంతో తృప్తి పడకుండా, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆశపడుతూ, అక్కడి నుంచి వచ్చిన దాన్ని 10,000 తృప్తి పడకుండా, తృప్తి లేని మనుషుడు ఉంటాడే, సప్తద్వీపములనైన చక్కంబడునే. నీకు అన్ని సప్తద్వీపాలు ఇచ్చిన మటుకు వాడికి తృప్తి ఉంటుందా? ఉండదు. దానికి అంతున్నది దానికి. అంతేకాదు, ఆశాపాశం తాగడున్ నిడుపులేదు అంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యం చేకూడియున్ కాశింబొందరిగాక వైన్యగై భూకాంతాదులు ఉన్మర్ధం ఆకాశం బాయగా నేర్చిరే మును నిజ ఆశాంతంబులను చూసిరే. ఆశ గురించి చెప్తున్నాడు మళ్ళీ ఆయన. దానవేశ్వర, ఈ ఆశ పాశం ఉంది, ఆశ అనేటువంటి తాడుంది, అది పాశం. అది చాలా పొడవైంది, దానికి అంతం లేదు. సముద్రంతో చుట్టబడిన భూమండలం అంతా నీదైనా సరే, భూమీసులందరూ అన్నిటినీ వ్యర్థమైన యాత్ర నుంచి అన్ని పొందినా సరే, అర్ధకామాలను అనుభవించినా సరే, ఇంకా ఆశపోదు మనిషి. ఆ ఆశను మనం ఎక్కడో చోట తుంచుకోవాలి, దాన్ని ఎక్కడో చోట మనం ఆపుకోవాలి. కాబట్టి నాకు అంత ఆశ లేదు. ఇది ఈయన చెప్పిన ఈ పద్యం ఉంది, ఆశాపాశం తాగడు అని ఎంత అర్థంతో చెప్పాడో, దీనికి తర్వాత బలిచక్రవర్తి సందర్భంలో ఒక పద్యం చెప్తాడు చూడండి, వస్తుంది మనకప్పుడు. కాబట్టి తేజస్సు క్షీణించిపోతూ, అక్కడి నుంచి ఏది వచ్చినా కానీ ఆనందపడకుండా ఉన్నటువంటి నాకు ఇవన్నీ అక్కర్లేదు, అలాంటి వాళ్ళకి కావాలి, నాకు అక్కర్లేదు. నేను నాకు కోరుకున్న ఈ 3 అడుగుల చోటు నాకు చాలు, అది చాలు అన్నాడు. అనేసరికి ఈయనకి అర్థం కాలే ఏమిటో. సరే, ఆయన వచ్చినవాడు 3 అడుగులు దానం అడిగాడు అంతే. బ్రాహ్మడు ఇచ్చేద్దాం నిర్ణయించుకున్నాడు. ఇచ్చేద్దాం నిర్ణయించుకుని ఇక నిర్ణయానికి వచ్చేసాడు. పక్కనే ఉన్నాడు శుక్రాచార్యుడు, రాజు మంత్రి. కనిపెట్టేశాడు కథ, కనిపెట్టేశాడు. ఆయన 3 అడుగులు అడగటం ఏమిటి, ఈయన ఇస్తానని బయలుదేరటం ఏమిటి, అది ఏమిటి, ఈ కథ ఏంటి, వచ్చినవాడు ఎవరు? ఆయనకు అనుమానం వచ్చేసింది. ధనుజేంద్ర, ఇతడు ధరణీసురుడు కాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరివిష్ణుడు అవేయుండు అతిథి గర్భంబున కశ్యపసూనుడై కలిగినకట ఎరుగ ఈతని కోర్కె తీర్చినంటివేమి దైత్య సంతతికి ఉపద్రవం వచ్చు, నీ లక్ష్మీ తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచి ఇచ్చుగా దానవులు. మనసు జగములెల్ల 3 పాదంబుల అఖిల కాయుడగుచు ఆక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనం చేసి బడుగుపై ఇది ఎట్లు బ్రతికేది. పాపం పురోహితుడు, గురువు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఇతడు మామూలు బ్రాహ్మడు కాదు, మామూలు బ్రహ్మచారి కాదు, దేవకార్యాన్ని సాధించడానికి వచ్చాడు, విష్ణువే అతిథి గర్భంలో పుట్టాడు, నువ్వు తెలియక ఇతనికి ఇస్తానని బయలుదేరుతున్నావు, నీకు తెలియదు అతని విషయం. నువ్వు చేయటం వల్ల ఏమవుతుంది, రాక్షస సంతతికి అంతా ఉపద్రవం వస్తుంది, చెప్పలేనంత ఇబ్బంది కలుగుతుంది, రాజ్యం పోతుంది, ఐశ్వర్యం పోతుంది, అన్నీ నిన్ను వంచి ఇతడు తీసుకుపోయి ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇతడు సామాన్యుడు కాదు, 3 పాదాలతో విరాట్ రూపాన్ని ధరించి అన్ని జగాలను ఆక్రమిస్తాడు, నీకంటూ ఏమీ మిగల్చడు. ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో 3 ఊర్ధ్వలోకాలను తొక్కి మహోన్నత మూర్తిగా దిక్కులు ఆకాశం అంతా పెరిగిపోతాడు. కాబట్టి నువ్వు ఇవ్వద్దు. అయితే ఇవ్వకపోతే నీకు అది నష్టం వస్తుందంటావే, మరి ఈయన కూడా పెద్ద శాస్త్రజ్ఞుడుగా, మామూలు వాడు కదా, శుక్రనీతి, ఆయన పెద్ద నీతివంతుడు ఆయన. ఒకవేళ అనుకుంటావేమో, ఇచ్చేదనని పలికి ఈకున్న నరకంబు త్రోవ నీవును సమర్థుడివే దేవా, ఏ దానము నాశమే తెంచు అదిను దానంబుగాదండు తత్వవిధులు, దానంబు యజ్ఞంబు దపము కర్మంబులు తావిత్తవంతుడై తలుపవలయు తన ఇంట గల సర్వధనమును 5 భాగములుగా విభజించి కామమునకు, అర్థమునకు, ధర్మయశములకు, ఆశ్రిత బృందములకు సమత పెట్టినట్టు పురుషుడు ఇందు పూర్ణుడై మోదించు తన్ను మానిచేత. మనిషి అనేవాడు ఎలా ఉండాలో, శుక్రనీతి అయినా సరే, ఈ శుక్రుడు చెప్పిన దాంట్లో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. రాక్షసుల మంత్రి అయినా సరే ఆయన చెప్పే జాగ్రత్తగా వినండి. మనకి ఇక్కడ ఈ దానం ఎంచడం మీకు హానికరం, అది ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నీకు నరకం వస్తుందని కదా శాస్త్రంలో ఉంది.
అసలు నరకం నీ చేతుల్లోనే, నీ దగ్గరే. నరకాన్ని కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. 3 లోకాలు నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు నరకంలో నిన్నెవరేం చేయలేరు. ఎందుకంటే మొత్తం నీ కంట్రోల్‌లో ఉంది. కాబట్టి నిన్నెవరు ఏమి చేయలేరు. కానీ ఏ దానం వల్ల అయితే నీకు నాశనం వస్తుందని మనకు తెలుస్తుందో, ఆ దానాన్ని ఇవ్వక్కర్ల. నేను చెప్తున్నాను విను. ఎందుకంటే దానం, యజ్ఞం, తపం ఈ కర్మాలు తాను ధనవంతుడై ఇవ్వాలి. అంతేగాని తన దగ్గర ఏమి లేనప్పుడు ఇవ్వకూడదు. తన వద్ద ఏం లేకపోతే ఏమిస్తాడు? అందుకని దానికి మార్గం ఏంటంటే, మనిషి సంపాదించేది 5 భాగాలు చేయాలి ఎప్పుడు కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీరు దాంట్లో యువకులు కూడా ఉన్నారు. ఇది చిన్నప్పటి నుంచి ఫాలో అవ్వాలి. ఒకవేళ 5 కాకపోతే మీరు పర్సెంటేజ్ మార్చుకోండి కానీ 5,00,000 మీకు జీతం వస్తుందనుకోండి. మొదటి భాగం 1,00,000 కోర్కెలు తీర్చుకోవటానికి, మీ రోజువారీ కార్యక్రమాలన్నిటికీ, మీ మెయింటెనెన్స్‌కి, మీ బ్రతుకు గడవటానికి, దీనికి ఒక భాగం. రెండో భాగం అంటే రెండో 1,00,000 రాబోయే రోజుల్లో కష్టం ఏమైనా వస్తే సర్దుకోవటానికి సేవింగ్స్, ఆర్‌డి. 1,00,000 మీరు వాడుకోండి. 1,00,000 కోరికలు తీర్చుకోవడానికి సేవింగ్స్. మూడో 1,00,000 ధర్మ కార్యక్రమాలు. మీకు చేతనైనంతగా ఎవరో ఒక చోట, ఎక్కడో ఒక చోట ధర్మ కార్యక్రమం చేసి తీరాలి. ఇది మానవుడు చేయవలసిన పని. గృహస్థుడైన వాడు, మానవుడు, చదువుకున్నవాడు, ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు చేయవలసిన పని. ఇది మూడో భాగం. నాలుగో భాగం కీర్తి కొరకు చేయాలి. కీర్తి కొరకు అంటే అర్థం ఏంటి? కీర్తి ఎప్పుడు వస్తుంది? మనం చచ్చిపోయినా మిగిలి ఉండేది కీర్తి. మనం లేకపోయినా గుర్తుపెట్టుకోవడానికి మనం కీర్తి అంటాం. అంతే. కీర్తి ఎప్పుడు వస్తుంది? ఎలాంటి పనులు చేస్తే వస్తుంది? పూర్వం మన చిన్నప్పుడు నూతులు తవ్వించేవాళ్ళు, ఎక్కడో ఊరి బయట ఆశ్రమాలు కట్టేవాళ్ళు, లేకపోతే లేని వాళ్ళ కోసం ఏదో బడి పెట్టి కట్టేవాళ్ళు, లేకపోతే ఎక్కడో దేవాలయం కట్టేవాళ్ళు. మనం చచ్చిపోతాం, కానీ అప్పుడు పలానా ఆయన వచ్చి ఇక్కడ కట్టాడండి పాపం, అప్పుడు వచ్చి కట్టాడండి అని. కాబట్టి అది ఒక భాగం. ఆ తర్వాత ఆఖరి భాగం, నీ మీద ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు. నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు. మన మొదటి నుంచి, మన చిన్నప్పటి నుంచి మనతో చేసేవాళ్ళు ఉంటారు. పొలం గిలం చేసేవాడు ఉంటారు, ఇంటి పనులు చేసేవాడు. ఇది వాళ్ళకి ఇవ్వాలి. సో 5 భాగాలు చేయాలి మనకు సంపాదన. అంతేగాని మొత్తం నువ్వే తినడానికి లేదు. ఈ విషయాన్ని ఆయన చెబుతున్నాడు, ఇప్పుడు చెబుతున్నాడు ఈయనకి. అంతేకాకుండా ఇవేని ఆలోచించకుండా ముందు వెనక చూడకుండా ఉన్నదంతా పోగొట్టుకోవడం కరెక్ట్ కాదయ్యా. ఈ సందర్భంలో వాడేది నువ్వు ఇప్పుడు ఇచ్చేదంతా నీకేమీ మిగలకుండా పోతుంది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చును అఘము పొందడు అధిప. పాపం పాపం అంటున్నావు, నువ్వు ధర్మాత్ముడు కదా, ధర్మం కోసం నిలబడేవాడు కదా. సో నువ్వు పాపం అంటున్నావు చూసావా, దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి రాక్షస నీతిలో. ఏమేంటి? వారిజాక్షులందు స్త్రీలను ఒప్పించేటప్పుడు. ఎందుకు స్త్రీలను ఒప్పించేటప్పుడు అన్నారు? దీంట్లో ఉద్దేశం ఏంటి? దీన్ని 2 రకాలుగా తీసుకొచ్చారు. స్త్రీలను ఒప్పించేప్పుడు ఎందుకన్నాడు? ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, స్త్రీలు నిర్ణయం తీసుకోవడంలో కొంచెం అటు ఇటుగా ఉంటారు, మగవాడినంత స్ట్రాంగ్గా ఉండలేరు. ఉన్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే, నువ్వు చేసేది మంచి కార్యం అయినప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లా, కానీ నువ్వు మంచి కార్యం నువ్వు ఉన్నావు. కాదులే, నేనేదో వాళ్ళు ఎవరో ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు అనేసి ఏం తప్పులేదు, దానివల్ల ఏం పాపం రాదు. అంతేగాని నువ్వేదో వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఏమీ లేదని చెప్పడం కాదు. ఆ అబద్ధం కోసం కాదు. వారిజాక్షులు అంటే ప్రతి వాళ్ళు ఈ వారిజాక్షులందు అబద్ధం చెప్పొచ్చు అని అడిగి, ఏంటి ఎవరో అయితే అబద్ధం చెప్తే పాపం రాదో ఆ కేసులు చెబుతున్నాడు ఈయన పద్యంలో. అఘము పొందడు అది. ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పినా పాపం రాదు అని శుక్రుడు చెబుతున్నాడు. దాంట్లో ఏది మొదటిది? వారిజాక్షులందు, ఆడవాళ్ళ ఎందు. వైవాహికములందు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అంటే అక్కడ ఉద్దేశం తప్పులు చెప్పి పెళ్ళిళ్ళు చేయమని కాదు. వైవాహికం చేసేటప్పుడు ఏవో క్రతువులు అవి జరిగేటప్పుడు అటు ఇటు కొంచెం అయినా ఏమి పర్వాలేదు. ప్రాణ విత్త మాన భంగమందు, నువ్వు ప్రాణం పోయే స్థితి వచ్చింది, నువ్వు అబద్ధం చెప్పావు, పాపం రాదు. నీ ప్రాణమే పోతుంది నీకు, అలాగే డబ్బు పోతుంది. చకిత గోకులాగ్ర జన్మ రక్షణ, ఇది ఇంపార్టెంట్. బ్రాహ్మణులు కానీ గోవులను కానీ రక్షించేటప్పుడు ఎవడో వచ్చాడు దుర్మార్గుడు, వాడికి నువ్వు నిజం చెప్పావంటే దాన్ని చంపుతాడు, అబద్ధం చెప్తే బయట పడుతుంది. అది అబద్ధం చెప్పు, ఏం పర్వాలేదు, ఏమవుతావు. బొంకవచ్చు అహము పొందడది. అంటే దీన్ని మనం సరైనగా అర్థం చేసుకోవాలి. పారిజాక్షులను చెప్పమన్నారు కాబట్టి ఇక రోజు అయిన దానికి కాని దానికి ఆడవాళ్ళ దగ్గర అబద్ధం చెప్పి నువ్వు ఉపయోగం పొందకూడదు, అది కాదు అక్కడ పాయింట్. కానీ ఇది శుక్రనీతి, ఇది మానవులకి చెల్లదు అని ఇవాళకి కూడా మిగతా శాస్త్రాల్లో దీని మీద డిస్ప్యూట్ ఉంది. కానీ ఆయన చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే, ఆయనకి ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పాను పాపం వస్తుంది అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు అన్నమాట కాదంటే నాకేమవుతుంది, నరకానికి పోతాను అనుకుంటున్నావేమో, నువ్వేమన్నా అనుకుంటున్నావేమో, ఇవన్నీ నీకేం ఉండవు. అంతేకాదు, నీకు నీ దైత్య కులాన్ని రక్షించుకోవటం, కాపాడుకోవటం నీకు ముఖ్యం. ఈ గుజ్జువాడు సామాన్యుడు కాదు. ఈ 3 అడుగులతో పోడు, విశ్వం అంతా నిండిపోతాడు, త్రివిక్రమణ వలె బ్రహ్మాండం అంతా ఆక్రమిస్తాడు, ఇతను ఎవరో ఆపలేరు, నా మాటలు విను అన్నాడు శుక్రాచార్య.
అప్పటికే ఆయన మాట ఇచ్చాడు. 3 అడుగులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నీకేది కావాలో కోరుకోని ఉన్నవాడు ఆయనే. సత్యసంధుడు, బలిచక్రవర్తి. అడిగేవాడు విష్ణు. సరే విన్నాడీయన. ఒక్క నిమిషం ఆలోచించాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఈ భూమి మీద ఒక గృహస్థులకు నువ్వు చేయవలసిన ధర్మాలు చెప్పావు. కానీ అర్ధకామ కీర్తి వృత్తుల్లో నేను ఏది కోరినా ఇస్తాను నాకు మాట ఇచ్చేసా. వీటిలన్నిటిలోకి మాట ఉందే, ఇచ్చిన మాట అంటే అసత్యం ఆడటం అది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల నేను మాట అనేసా. కాబట్టి ఈ పాపాత్ముడు అనే మాటైనా నేను భరిస్తాను గానీ, అసత్యవాది అనే మాట నేను భరించలేను. మొదటి నుంచి మనం చెప్పుకున్నా గానికి ఆయన అసత్యవాది కాదు. దాని మీద నిలబడి ఉంటాడాయన. కాబట్టి నేను ఈ బ్రాహ్మణ్‌తో చెప్పినటువంటి ఈ మాట కాదనటం వల్ల వచ్చే అసత్యాన్నే నేను మొయలేను ఈ బాధని. అంతేకాదు యుద్ధమందు వెనుదిరక్క చచ్చుట కంటే మాట చెప్పి అసత్యం ఆడకుండా ఉండటం మంచి మాట, గొప్ప. మానధనంలోకి ఇది శ్రేయస్కరం. ఎందువల్లంటే ఇంకొక అదృష్టం ఏంటంటే నాకు దానం గ్రహించేవాడు మంచివాడు దొరికాడు ఇప్పుడు నాకు. నేను దానం ఇచ్చేవాడిని కదా! నాకు దానం తీసుకునేవాడు మంచివాడు ఇచ్చాడు. అంతేకాదు శుకుడితో చెప్తున్నాడు, కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిభి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై, ఇరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవ. ఎంతమంది మనుషులు రాజ్యాలు పరిపాలించారు? ఎన్ని లక్షల మంది రాజులు ఉన్నారు ఈ భూమి మీద పరిపాలించిన వాళ్ళు. ఎంతో శక్తివంతంగా రాజ్యాన్ని జయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్ధకామాన్ని అనుభవించిన వాళ్ళు ఎందరు ఉన్నారు? వాళ్ళంతా ఉన్నారా ఇప్పుడు? బతికున్నారా ఇప్పుడు? కనీసం వాళ్ళలో 10 మంది పేర్లైనా చెప్పుకుంటున్నారా ఎవరైనా? చెప్పుకోలేకపోతున్నారు కదా! ఎందుకంటే అన్ని ఇట్లాంటి పనులే చేశారు. వెనక్కి జారిపోయి ఉంటారు. కానీ శిబి చక్రవర్తి లాంటి వాళ్ళ పేర్లు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు కదా! ఎందువల్ల? యశఃకాములై. వాళ్ళకి ఏం మిగిలింది? కీర్తి మిగిలింది. దీనికి నేను ఎలాగో చచ్చిపోవాల్సింది. వాళ్ళు కాకపోతే రేపైనా చచ్చిపోవాలి. కానీ చచ్చిపోయే లోపు ఆ యశస్సును పోగొట్టుకోలా, అసత్యం ఆడలా, ధర్మాన్ని వదిలిపెట్టలా. అలాంటి వాళ్ళని కదా చెప్పుకుంటారు ఎవరైనా. దానికి శిబి చక్రవర్తి పోలిక చెబుతున్నాడు ఆయన. ఇంక చూడండి మరి వామనుడు. ఎవరు శిబి చక్రవర్తి మీకు తెలుసు కదా! చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు. ఈయన ఒక పెద్ద చక్రవర్తి. ఈ శిబి చక్రవర్తి ఒక రోజున ధర్మాత్ముడు, ధర్మనిష్ఠుడు, అబద్ధం ఆడడు, అందరికీ సహాయం చేస్తాడు. ఈ శిబి చక్రవర్తి ఒక రోజున బయట కూర్చున్నాడు రాజప్రాసాదం బయట. రాజప్రసాదం దగ్గర బయట కూర్చుని ఉంటే ఒక పావురం వచ్చింది. ఒక పావురం వచ్చి ఆయన కాళ్ళ మీద పడింది. చూశాడు. గడగడ గడగడలాడిపోతుంది భయంతో. ఏంటి అన్నాడు. ఏమిటి నీకు బాధ అన్నాడు. నాకు ప్రాణాపాయం వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నానని. చేత్తో తీసుకున్నాడు దాన్ని. చేత్తో తీసుకుని నీకేం పర్వాలేదు, నేను నీకు అభయం ఇస్తున్నాను, నీ ప్రాణానికి నా ప్రాణం రక్ష అన్నాడు. ఆ రోజుల్లో పక్షులు మానవులు మాట్లాడుకోగలిగిన భాష ఉండేది. కొంతమంది దాన్ని మాట్లాడుకునేవాడు, అర్థం చేసుకునేవాడు. ఎలా మాట్లాడింది అంటే దానికి అర్థం లేదు, ఇంకా ఆ శక్తి ఉండేది. కాబట్టి ఆ దాన్ని దగ్గరికి తీసుకున్నాడు, మాట ఇచ్చాడు. ఈయన ఇంకా ఈ మాట్లాడుతున్నాడో లేదో ఈ పావురంతో డ్యాగ్ వచ్చింది. ఆ డ్యాగ్ దీన్ని తరుముకుంటూ వస్తుంది. ఆ తరుముకుంటూ వస్తున్న డ్యాగ్ని తప్పించుకుంటూ ఇది వచ్చి ఈయన కాళ్ళ మీద పడింది, ఈ రాజు కాళ్ళ మీద. దన్నన దిగింది. దిగింది, రాజా ఆ పావురాన్ని వదిలిపెట్టింది. అదేంటి అన్నాడు. నాకు అది ఆహారం, నేను దాన్ని తరుముకుంటూ వస్తున్నా, అదే నాకు ఆహారం. నా నోటి దగ్గర ఉన్న కూడుని తీసేయటం ఇదేం ధర్మం? నువ్వేం రాజువి? నా ఆహారాన్ని నేను తరుముకుంటూ వస్తుంటే నువ్వు తీసుకొచ్చి దాన్ని శరణిస్తే ఎలాగా? దాన్ని నాకు వదిలిపెట్టి నేను తినాలంది. లేదు లేదు, నేను దానికి ఆశ్రయం ఇచ్చాను. దానికి ఆశ్రయం ఇస్తే నా సంగతి ఏమిటి? చచ్చిపోతాను నేను ఆకలితో. నా సంగతి ఏమిటి చెప్పు అంది. అనేసరికి ఆలోచించాడు. ఆలోచించి నేను ఆల్రెడీ ఇచ్చేసాను, మాట ఇచ్చేసా. దాన్ని నేను ఇప్పుడు వదిలిపెట్టలేను. నీకేం కావాలో చెప్పు. అయినా నువ్వు నాకు తెలియగలుగుతాను, ఒక పౌరాన్ని వెంట పెట్టుకొచ్చావు. దీనికి నేను ఆశ్రయం ఇచ్చా. మళ్ళీ అడవిలోకి పోయి ఇంకొక పౌరాన్ని తెచ్చుకోవచ్చుగా. బోలెడన్ని పౌరాలు ఉన్నాయి కదా. నాకు ఇక్కడి నుంచి అడవిలోకి వెళ్ళే శక్తి కూడా లేదు. ఇప్పటికి 4 రోజుల నుంచి తిండి లేదు, ఏమీ దొరకలా. ఇది దొరికింది, దొరక. ఇప్పుడు నువ్వు దాన్ని ఏమంటున్నావు? నేను వదలనంటున్నావు. ఎలాగా? ఇది కరెక్టే అన్నాడు. అయితే ఏం చేయమంటావు? నేను మాట ఇచ్చాను కాబట్టి దాన్ని నీకు ఇవ్వలేను. నీకేది కావాలో కోరుకో. నీకు ఇష్టం ఏదైతే కోరుకో. నాకేం కావాలి? ఏం అక్కర్లేదు, కానీ నాకు కావాల్సింది మాంసమే కదా. సరిగ్గా ఆ పావురానికి సరిపడా మాంసం నీ ఒంట్లో నుంచి కోసి నాకు ఇంకో మాంసం తిన్నావు. నువ్వే దానికి ఆశ్రయం ఇచ్చావు కాబట్టి నీ 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 శరీరంలోంచి పావురం బరువు ఎంత ఉంటుందో అంత నాకు ఇమ్మంది. త్రాసు తెప్పించాడు. ఒక పక్క పావురాన్ని పెట్టాడు, ఒక పక్క ఇలా
అన్నీ కోసి పావురం ఎంత ఉంటుంది నా మొహం అని తొడ నుంచి ముందు కోసి అంత మాంసం దాంట్లో పడేసాడు. కదలట్లా, కిందకి రావట్లా త్రాసు. ఇంకొంచెం కోసాడు, ఇంకొంచెం కోసాడు, మొత్తం శరీరం అంతా కోసేసాడు. కోసి అక్కడ పడేసాడు. ఆయన పావురమే పైకి ఉంది కానీ కిందకి రావట్లా. చూశాడు, సరే నేను నా శరీరంలో ఉన్న అంతా కోసిచ్చినా అది దానికి సరిపోవట్లేదు, నేనే కూర్చుంటాను, త్రాసులో కూర్చుంటాను. త్రాసులో కూర్చుంటే అప్పటికి కిందకి రా. మరి ఏం చేయమంటావు? ఇంక నా దగ్గర ఏం లేదు. నువ్వు నా శరీరంలో మాంసం ఇమ్మన్నావు, మొత్తం ఇచ్చా అన్నాను. అంతే. ఒక్కసారి ఆ డేగేమో ఇంద్రుడయ్యాడు, ఈ పావురమేమో అగ్నిదేవుడయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. అందరూ చెప్పుకుంటున్నారయ్యా శివి నీ గురించి, ధర్మాత్ముడు అని, అబద్ధం చెప్పవని, ఒక మాట ఇచ్చావంటే నిలబడతాడని, ఎంతవరకు ఉంటావో చూద్దామని చెప్పి మేము వచ్చాం. నువ్వే గెలిచావు, నీ ధర్మజ్ఞత గెలిచింది. కాబట్టి ఈ ప్రపంచంలో శబ్ద బ్రహ్మోపాసన ఉన్నంత వరకు, అంటే అర్థం ఏంటంటే శబ్దం అనేది ఉండి, శబ్దం ఉంటే ఎప్పుడు శబ్దం ఎక్కడో చోట ఉంటుంది కదా. అది శబ్దం పోయిందంటే అన్నీ మొత్తం యుగం అంతమైపోయినట్టే. ఈ శబ్ద బ్రహ్మోపాసన ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో నీ పేరు చెప్పుకుంటాను. బలి చక్రవర్తి పేరు, అందుకే వాడు ఈయన చెప్పాడు, శివ చక్రవర్తి పేరు బలి చెప్పాడు, వామనుడు చెప్పాడు బలి అడిగితే. కానీ బలి ఎప్పుడైతే ఈ కీర్తి కామల గురించి చెబుతున్నాడో ఆయన ఏది తోచింది? ముందు శివి తోచాడు. కేవలం ధర్మం కోసం ప్రాణాలనైనా వదిలిపెట్టేవాడు ఆయన కాబట్టి ఆయన పేరే చెప్పుకుంటున్నాం. కానీ నాటి నుంచి ఈ రాజులందరి గురించి చెప్పుకుంటున్నావయ్యా, దేనికి ఆ బ్రతుకు? 1947 నుంచి అంతకుముందు నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. వాటికి కూడా గాంధీని ఎందుకు చెప్పుకోవటం? మిగతా వాళ్ళ పేర్లు కూడా తెలుసా మనకి? 6 మంది తెలిసి ఉంటారు, వాళ్ళ మీద కాంట్రవర్సీ కూడా ఉంటుంది వెంటనే. కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం? సర్వాన్ని త్యజించి నాకంటూ ఏమీ లేదని చేశాడు ఆయన. అది ఒప్పు తీరాల్సిందే కదా, అందరూ ఏ పార్టీ వాళ్ళైనా సరే. కళ్ళకు కనపడేదే కదా, ప్రపంచం అంతా తెలిసింది కదా. కాబట్టి ఇది చెబుతున్నాడు అని, కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిని పొందరే, వారేరి సిరిమూట కట్టుకొని పోవని జాలరే. భూమిపై పేరైనను గలదే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి. కానీ పట్టుకుపోలేం కదా ఇవన్నీ. ఎంతో కొంత మనకు చేతనైన ధర్మం చేశామా లేదా? అంతేకాకుండా ఈ వచ్చిన ఆయన ఎవరు? నా దగ్గరికి వచ్చి అడుగుతున్నవాడు ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి అంటున్నారు కదా. ఆయన చెయ్యి ఎలాంటిది, ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను కనుక దానం చేస్తే ఆయన చెయ్యి కింద ఉంటుంది, నా చెయ్యి పైన ఉంటుంది. మనం అదే కదా అంటాం దానంలో ఉండేది జరిగేది ఏంటంటే, దానం ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది, దానం తీసుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది. కాబట్టి దీని మీద ఆయన మీద కూడా గొప్ప చెయ్యి కింద ఇది లెక్క. మనం చూస్తుంటాం కదా, కన్యాదానం చేస్తాడు మామగారు, ఆ కన్యాదానం చేసే మామగారు చెయ్యి పైన ఉంటుంది. ఆయన గొప్పవాడు అందరికన్నా. ఆయన ఇచ్చాడు ఒక కన్యని నీకు భార్యగా, అందుకు కదా నువ్వు బతుకుతున్నావు ఈ మాత్రం. కాబట్టి అందుకనే మామగారిని చాలా గౌరవంగా చూడాలి. మామగారిని ఎప్పుడు మనం తేలిగ్గా చూడకూడదు, చాలా ముఖ్యం అది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి చెయ్యండి, నన్ను అడుగుతున్న చెయ్యి, ఆదిన్న శ్రీపతి కొప్పుపై, తనువుపై, సంసోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై నూతన మర్యాదం చెందు కరంబు క్రిందగుట, మీదై నా కరంబుంట మేల్గాదే, రాజ్యము గీజ్యమును సతతమే కాయంబు నాపాయం. వెళ్ళిపోయాడు ఆయన. మనసు వెళ్ళిపోయింది ఎక్కడికో. ఎంత గట్టివాడు బలి చక్రవర్తి. ఆ పద్యం చదువుతుంటేనే మనకు ఆవేశం వస్తుంది. ఏమంటున్నాడు? ఎలాంటి చెయ్యది? ఆయన చేత్తో ఏం చేస్తుంటాడు? శ్రీదేవి యొక్క కుర్లను సవరిస్తాడు, పడుకుని ఉంటుంది ఆవిడ, కుర్లను సవరిస్తాడు, శరీరాన్ని నిమురుతాడు, పైట చెంగులు లాగుతాడు, పాదపద్మాలు పట్టుకుంటాడు, చెక్కిళ్లను సృజిస్తాడు, ఆవిడతో ఆడుకుంటాడు, నిత్యం ఆరాధించి ఆవిడ దగ్గర. అట్లాంటి చెయ్యి నన్ను యాచిస్తోంది, అది కింద ఉంటుంది, నా చెయ్యి పైన ఉంటుంది. ఇంత అదృష్టం కన్నా ఇంకెవరికి పడుతుందా అదృష్టం? ఆయన ఏదో అడిగాడు నీకు అంతా పోతుందని చెబుతామంటే ఎందుకు ఇదంతా? విష్ణువు అంతటి వాడు నా దగ్గరికి వచ్చి చెయ్యి దాచి అడుగుతున్నాడు, నేను ఇస్తున్నా, ఇంతకన్నా ఏం కావాలి నాకు? కాబట్టి ఈ రాజ్యము గీజ్యము సతతమే అంటే